26వ వచనం మొదలుకొని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తమకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకొనవచ్చును. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను. వారు లోబడవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. దేవుని వాక్యం మీ యొద్ద నుండి ఏ బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగానో క్రమముగానో జరుగనీయుడి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు చూడే తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడమైన మహాజ్ఞానివైనటువంటి దేవ, సర్వమును ఎరిగిన వాడవు, సర్వమును సృష్టించిన వాడవు. నీకు తెలియకుండా ఈ భూమి మీద ఏది జరగలేదు నాయన. నీ ఆధీనంలో లేకుండా ఏ నియమాలు కూడా మార్చబడవు ప్రభువా. సమస్తమును నీ హస్తములోనే ప్రభువా నియంత్రించుచున్న గొప్ప శక్తిమంతుడమైనటువంటి దేవా, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము ప్రభువా. ఈ లేఖనముల ద్వారా మా సంఘమును ప్రభు మీరు కట్టమని ప్రార్థిస్తా ఉన్నాము. నీ స్వరక్తం ఇచ్చి కొనినటువంటి ఈ ప్రజలను నీవు ఏలటకు ప్రభు ఇష్టపడుచున్నావు గనుక నీ ఏలుబడిలో ఏ మనుష్యుని యొక్క ఆత్మ పరిచయకుండా ఉండాలి అంటే నీవు పెట్టినటువంటి క్రమం గుండానే సమస్తము జరిగించబడవలసినదై ఉండగా ప్రభు, ఈ సంఘమును నీవు ఏలుచున్నటువంటి ఏలుబడిలో ఏ దురాత్మయు ఏ మనుష్యుడి యొక్క జోక్యము కనబడకుండా ఉన్నట్లుగా అనేకమైనటువంటి నీ మార్గముల గురించి మేము విని అనేకమైన రీతుల్లో ప్రభువా నీవు కట్టుటకు అనుగుణమైన రీతిలో మేము నడుచున్నట్లుగా సహాయం దయచేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సమయము, వాతావరణ పరిస్థితి చూస్తుంటే ప్రార్థన అయిపోయి దిశలా కనబడుతూ ఉంది. అయ్యా, వాక్యం ఇంకా ప్రారంభం కాక మునిపే కొంత సమయాన్ని వాక్యం ఆనందంగా మనం ముందుకు సాగిపోదాం. చాలా సంతోషము. ఒక చిన్న ప్రశ్నని ముందుకు సాగుతాను. హైదరాబాద్ నందు చెప్తున్న వర్తమానాలు అందరూ వింటున్నారా? అయ్యో, ఓకే ఏమైనా అయ్యా, అందరూ వినండి దయచేసి. ఇక్కడ చెప్పేది వారందరూ వింటూ ఉన్నారు, అక్కడ చెప్పుచున్నది మీరు వినండి. ఎందుకంటే
ఆ ప్రాంతానికి అక్కడ, ఈ ప్రాంతానికి ఇక్కడ అనేటువంటి కొంత భాగముతో పాటు సార్వత్రిక సంఘానికి సంబంధించినటువంటి అనేక సమాచారాన్ని కూడా దాంట్లో మిళితముగా ప్రభు ఖచ్చితంగా బహిర్గతం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేనిని నిర్లక్ష్యం చేయకండి, దేనిని కూడా అలక్ష్యము చేయకండి. కాబట్టి వెలువడిన ప్రతి వాక్యము మనదనర్చగానే మనం దాన్ని గ్రహించుటకైనటువంటి ప్రయాసం చేయాలా. ఆమేన్. సరే, మంచి విషయం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనిస్తే కొరింథీ సంఘములో జరుగుతున్నటువంటి అక్కడ సంఘాభివృద్ధి కాలంలో సంఘము అభివృద్ధి జరుగుచుండగా ఖచ్చితముగా అల్లరి అనేది జరుగుద్ది. ఒక వివాహం జరగగానే భార్యాభర్త ఇరువురు మాత్రమే ఉంటే ఇంట్లో ఏ గొడవ ఉండదు, ఇంట్లో ఏ సమస్య ఉండదు. వస్తువులని చక్కగా దాని స్థలంలో అలా ఉంటాయి. పనులు కూడా క్రమ ప్రకారంగా జరుగుతాయి. ఒకసారి పిల్లలు ఒకరు రాగానే, ఇద్దరు రాగానే, ముగ్గురు రాగానే ఇక పనికి క్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా కష్టతరమైన పని. ఏదో పని చేద్దాం అనుకుంటాము, పిల్లవాడి పని అడ్డంగా ఉంటుంది. పిల్లల వృద్ధి అధికమవుతున్న కొలది క్రమం ప్రకారంగా నడుచడం అనేటువంటిది సవాళ్ళతో కూడుకున్న పనిగా మారుద్ది. ఇప్పుడున్నటువంటి ఈ మందకు ఇది రెండింత మందగా మలసబడగానే అయ్యా ఆలోచన చేయండి, క్రమమును ఒక చోట నిలబెట్టడము నిజంగానే కత్తి మీద సవాళ్ళతో కూడుకున్న పనే. ఇక్కడ పౌలు గారు కూడా ఆయన మాట్లాడుతూ ఆయన అంటాడు, మీలో ఒకడు వస్తాడు, అతగాడు ఇదిగో కీర్తన పాడాలని ముందుంటాడు. మరొకతను వస్తాడు, అంతెందుకు ప్రతిసారి మన దగ్గర జరిగేదే, ఇదిగో ప్రేరేపించబడాలి పాడగానే ప్రైజ్ ది లార్డ్ అని అదొకటి ఇదొక స్వరం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? సరే, నా సహోదరుడు పాడనులే అని ఈయన, నా సహోదరుడు పాడనులే అని ఈయన, ఇరుగురు అనుకుంటే బాగానే ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే 2 కోతులు కొట్టుకోగా 3వ కోత వచ్చి పాడుద్ది. కరెక్టేనా? సరే, ఆయన పాడతలేని ఈయన ఆగాలి, ఈయన పాడతలేని ఆయన ఆగాలి, వీళ్ళిద్దరు పాడతలేని కొత్త ఆయన ప్రైజ్లాడు అంటాడు. అప్పుడు ఇలా జరిగితే పర్వాలే. నేను పాడతాను, ఆయన ఆగుతాడులే అని ఈయన, నేను పాడతాను, ఈయన ఆగుతాడులే అని చెప్పి ఆయన అనుకుంటూ చూసారా? దీని గురించే పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకరు పాడాలనుకున్న సమయానికి మరొకరు పాడాలనుకుంటారు. ఒకరు తమకు వచ్చిన ప్రత్యక్షత చెప్పాలనుకున్న సమయానికి మరొకరు లేస్తూ ఉన్నారు. ఒకరు సాక్ష్యం చెప్పాలనుకుంటే మరొకరు చెప్పాలని లేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు పురుషుల్లో ఒకరు సాక్ష్యం చెప్పడానికి లేచారు, సాక్ష్యం చెప్పారు, ముందుకు రండి అన్నారు. స్త్రీలో ఒకరు లేచారు, ఇద్దరు లేచి నిలబడ్డారు. వీళ్ళిద్దరు మనుషులు ఏం జరుగుతుంది చెప్పండి అయ్యా? ఒకరినొకరు చూశారు. నేను కూర్చుందిరా, ఆయన కూర్చుంటాడా? సరే, నేను ఒక అడుగు వేస్తే ఆయన కూర్చుంటాడు, వచ్చి ఇద్దరు ఒక అడుగు వేస్తారు. నిజంగానే ఈ ప్రతి సంఘంలో జరిగేది ఇదే, ప్రతి చోట జరిగేది ఇదే. ఇట్లా జరగకుండా ఉండడానికి కొరకై దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక క్రమాన్ని, తన చిత్తానుసారమైన ఒక క్రమాన్ని తన ప్రజలకు అప్పచెప్పాడు ఆయన. ఈ క్రమం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడానికి, ప్రతి ఒక్కరికి ఖచ్చితమైనటువంటి అనుకూలమైన సమయాలు అనుగ్రహించడానికి, అల్లరి అనేటువంటిది అక్కడ కనబడకుండా, పోటీతత్వం అనేది లేకుండా, ప్రోత్సాహం మాత్రమే ఉత్పత్తి అగునట్లుగా, ప్రభునామం మాత్రమే ఘనపరచబడినట్లుగా, చూచువారికి సైతం అక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి పరిశుద్ధాత్మ నడవడికి ఇక్కడ ఉందని చెప్పబడినట్లుగా క్రమాన్ని పెట్టుటయే పౌలు గారు చెప్తున్న మాటల వెనకాల అర్థం. లేని ఎడల నేను సాక్ష్యం చెప్తాను, నేను చెప్తాను లేచేవాళ్ళు, నేను పాడతా లేచేవాళ్ళు, నేను ప్రార్థిస్తాను లేచేవాళ్ళు. ఒకరు ఏంటది వింత శబ్దము? ఓకే, ఒకరు నేను 1 కంటే ఎక్కువ పాటలు పాడతాను, మరొకరు కదా ఎట్లుంటుంది, నేను పాట పాడేస్తా, అంత అయిపోయింది, లాస్ట్కి ప్రైజ్ ది లార్డ్ అన్నాను, ముగిసింది, మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. ఈ గలిబిలంతా తీసివేయడానికి ఖచ్చితంగా సంఘానికి క్రమం అవసరం, ఖచ్చితంగా.
ఈ క్రమమున్న చోట పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం బలంగా కనబడుతుందని ప్రవక్త గారు చెప్తారు. దేవుడు అన్టైడీ థింగ్స్, ఇర్రెగ్యులర్ థింగ్స్లో పనిచేయడు. అంటే ఒక వరుస క్రమము లేని చోట, సరిగ్గా సర్ది పెట్టని చోట దేవుడిని అడిగి పనిచేయడు. అక్కడ ఎప్పుడు కూడా దుష్టుడు పని చేస్తానంటాడు. టైడీ థింగ్స్లో మాత్రం, అంటే క్రమంగా పేర్చబడిన చోట మాత్రమే ప్రభు పని చేస్తాడు. క్రమము లేని చోట, సరిగ్గా సర్దని చోట దుష్టుడు పని చేస్తాడు. దుష్టుడు వెళ్ళిపోగానే, మంచి గమనించండి అయ్యా, దుష్టుడు వెళ్ళిపోగానే ఏమవుద్ది? ఇల్లు సమస్తము చక్కగా ఊడ్చి అమర్చబడి ఉండడం మనం చూస్తూ ఉంటాం ఉపమానంలో. నా మాట ఏంటున్నారా? అంటే దుష్టుడు ఉన్నంతసేపు ఎలా ఉందా ఇల్లు? గందరగోళంగా, దానికి ప్రత్యేకమైన స్థానం ఉండకుండా అక్కడ ఇక్కడ ఇక్కడ కింద మీద పడుతూ ఉంటాయి. దయ్యాలు ఉండే ఇల్లు అట్లాగే ఉంటాయి అయ్యా, దయ్యాలు ఉండే ఇల్లు అన్నీ అట్లే నాకు గడిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడి నివాసము చేసేటువంటి హృదయమే కానీ, దేవుడి నివాసం చేసే సంఘమే కానీ, దేవుడు నివాసం చేసే కుటుంబమే కానీ దానికి ఒక ప్రత్యేకమైన క్రమం ఉంటుందంటాడు ప్రవక్త. హౌస్ ఈజ్ నాట్ ఎ హౌస్, హౌస్ ఈజ్ ఎ హౌస్ వెన్ ఇట్ హ్యాస్ ఎ ఆర్డర్ ఆఫ్ ది హౌస్. గృహము చెప్పుతుంటే భౌతికమైన ఇల్లు కాదు, కానీ ఆ గృహములో కలిగి ఉండే క్రమమే ఆ గృహాన్ని నిర్వర్తించేది. సంఘము కూడా సంఘములో రాయబడినంత మాత్రాన సంఘము కాదు, కానీ సంఘములో ఉండే క్రమాన్ని బట్టి అది సంఘంగా పిలువబడుతుంది. ఇప్పుడు ఈ క్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన పెట్టినటువంటి ప్రారంభ దశలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. పాడితే పాడండి, ఓకే. క్షేమాభివృద్ధి కొరకే పాడండి. సాక్ష్యాలు చెప్తారా? చెప్పండి. భాషల్లో మాట్లాడతారు, ఇద్దరికంటే ఎక్కువగా మించకుండా చూసుకోండి. ఇద్దరు లేదా ముగ్గురు, ఓకే, పర్వాలే. ప్రవచించడానికి కూడా ఎక్కువ అపేక్షించండి, ప్రవచించండి, మీరు చేయండి ఇలాగ. కానీ ఇది ప్రారంభ కాలాల్లో మాత్రమే కొంత మట్టుకు సాగిన తర్వాత కాలాల్లో ఖచ్చితమైన 5 పరిచర్య వర్గాలు ఏర్పాటు చేయబడి, ఈ 5 పరిచర్య వర్గాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకై క్షేత్రస్థాయి వరకు పనిచేయుటకై ఖచ్చితంగా సంఘములోనే స్థానిక కొన్ని కార్యాలయాలు పెట్టాలి అన్న విషయాన్ని దేవుడు సంఘానికి ప్రేరేపణ కలిగింపజేశాడు. ఆమేన్. ఖచ్చితంగా క్రమం ఉండాలా. క్రమం లేని కూటములు, క్రమం లేని చోట నేను చూశాను. ఒకవైపున వాక్యం జరుగుతూనే ఉంటుంది, అప్పుడు కొత్తగా విశ్వాసులు వస్తారు. ఒకవైపున వాక్యం ప్రకటించబడుతూనే ఉంటుంది, ఇంకా వంటలు సిద్ధపరచడము, ఆ గృహంలో ఉండే యజమానులు, ఆ గృహం సంబంధించిన వ్యక్తులు ఇంకా వంటల దగ్గర నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. తెలియకుండానే దేవుడి వాక్యము కంటే ఎక్కువగా మిగిలిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడము అక్కడ కనబడిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక క్రమము దాని స్థానంలోకి వచ్చి కూర్చోగానే సమస్తం చక్కగా జరిగించబడని గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు సంఘానికి క్రమమే లేకపోతే గనక, మంచి గమనించాలయ్యా, సంఘానికి క్రమమే లేకపోతే గనక అక్కడే నెమ్మదిగా నికోలాయితుల యొక్క ప్రవేశం ఏర్పడుతుంది. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఈ సంఘానికి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక క్రమం ఉండాలి. ఆ తీసుకోబడిన నిర్ణయము క్రియాత్మకంగా అది పనుల రూపంలోనికి మలచబడ్డానికి ఒక క్రమం ఉండాలా. ఇవి లేకుండానే అలాగ ఒక చిన్న గుంపులాగా మందలాగా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే ఖచ్చితమైనటువంటి దేవుడి చిత్తమును ప్రేరేపణను అరగదొక్కుతూ తమ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను నిజంగా సంఘం పైన రుద్దడానికి కొంతమంది వ్యక్తుల యొక్క ఆత్మలు ఖచ్చితంగా ప్రేరేపించబడతాయి. నికోలాయితుల క్రియల్ని నిజంగా జయించాలంటే ఎట్లా జయిస్తారు చెప్పండి? నికోలాయితులు అంటే ఎగ్జాక్ట్లీ, లాయిటీ అంటే సంఘము, నికో అంటే జయించుట. సంఘాన్ని జయించాల. ఎట్లా జయిస్తారు? దానిలో ఉన్న క్రమాన్ని దాటి తమ సొంత ఉద్దేశాలను అక్కడ రుద్దాల. అంతేనా? అలాగూ చేయడంలో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమమును మనం దాటినప్పుడే నెమ్మదిగా వీళ్ళ యొక్క
ప్రభావాలు పనిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ముందు కనబడుతున్నటువంటి ఒక కానుకల పెట్టె ఉందా? ఈ కానుకల పెట్టెలో ఏదైతే వేయబడతా ఉంటుందో ఇది ప్రధానంగా వాడబడాల్సింది కేవలము మందిర నిర్మాణాలు, మరమ్మతులకే వాడాలి. కరెక్టేనా? ఇదేనా క్రమం? ఎస్. ఒకవేళ అక్కడ ఉండేటువంటి కాపరి గనక తినడానికి కూడా తిండి లేనటువంటి భయంకరమైన స్థితిగతులు పడిపోతే దీనిలో నుంచే సర్వైవ్ అవ్వచ్చు. ఎస్ సార్ నో? ఇది దేవుడు పెట్టిన క్రమం. ఇప్పుడు ఈ క్రమం అనేది లేదనుకో, అసలు ఈ క్రమమే లేదు, ఏమైపోద్ది? దశంభాగాలు జేబులోకే, కానుకలు జేబులోకే, సమస్తము జేబులోకే. నిర్మాణం ఎట్లా జరగాల? ఇక జరగదిగా. మరమ్మతు ఎట్లా జరగాల? జరగదిగా. కూలిపోయేది కూలిపోవాల్సిందే, అసంపూర్ణమైనది అసంపూర్ణంగా ఉండాల్సిందే. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క లబ్ధి కొరకు, వ్యక్తి యొక్క ఉద్దేశం నెరవేర్పు జరగడం గల కారణం ఏంటి అంటే అక్కడ క్రమం లేకపోవడమే. నేను మీకు ఓన్లీ కేవలం డబ్బు రూపంలో భౌతికంగా చెప్పా. ఆత్మీయ రూపంలో చూడండి ఒకసారి. ప్రవక్త అంటాడు, టుడే దేర్ ఆర్ సో మెనీ ఇజమ్స్. చాలా రకాల సిద్ధాంతాలు వచ్చాయి సంఘాల్లోనికి. ఈ రోజున వచ్చినటువంటి సిద్ధాంతాలు సంఘాన్ని గలిబిలి చేయకుండా ఉండాలన్నా, విశ్వాసాలను గలిబిలి చేయకుండా ఉండాలన్నా దానికి ఒక ఖచ్చితమైన క్రమం ఉండాలి. కొత్తగా వ్యక్తి సంఘంలోకి రాగానే క్రమం ఏంటి ఉందా? ఒక వ్యక్తి సంఘానికి ఆపేశాడు, దానికి ఒక క్రమం ఉండాలా? ఉండాలా? ఖచ్చితంగా ఉండాలా? ఒకరు చేరువైన క్రమము, ఒకరు వెళ్ళి రావడం ఆగిపోయిన క్రమము, ఒకరు కొనసాగింపులో ఉండేప్పుడు క్రమము, వేరే మైకి బెటర్. ఆ మాదిరిగా క్రమం ఉంటేనే ఆ సంఘానికి సరి అయినటువంటి రీతిలో పరిశుద్ధాత్మ మాత్రమే, ఆయన మాత్రమే నియంత్రించేటువంటి తలగా, శిరస్సుగా అక్కడ పనిచేయగలుగుతాడు. లేదనుకో ఖచ్చితంగా సమస్తము వెడలిపోతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే దేవుడు తాను ప్రవేశపెట్టినటువంటి విషయాల గురించి చూస్తే సంఘములో ఉండే కార్యకలాపాలు పెరుగుతున్న కొలది ప్రత్యేకమైన విభాగాలకు ప్రత్యేకమైన ప్రతినిధులుగా కొంతమందిని పెట్టాలనే దేవుడి నిర్ణయం. ఒకవేళ నిర్మాణాలు అధికమవుతున్నాయా? ప్రత్యేక కొంతమంది ఉండాలి. భోజనములు పెరుగుతున్నాయా? ప్రత్యేక కొంతమంది ఉండాలి. అన్ని చిన్నగా ఒక వ్యక్తి మాత్రమే నియంత్రించగలిగే స్థాయిలో ఉంటే అది వేరు. కానీ ప్రత్యేకమైనటువంటి ప్రతినిధులు ఉండవలసినటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు మాత్రము తప్పనిసరిగా దానికంటూ నియమించబడేటువంటి వ్యక్తులను పెట్టి తీరాల్సిందే. ఆమేన్. ప్రతిదానికి క్రమం ఉండాల్సిందే. ఆ క్రమ ప్రకారంగా సమస్తము జరగాల్సిందే. క్రమము లేకుండా చేద్దుమా సంఘం పాడైపోద్ది. అన్నమాట వింటున్నారా? నేను మీకు ప్రవక్తగా చెప్పిన ఒక కొటేషన్ చూపించి వెంటనే సంఘ స్థానిక కార్యాలయంలోనికి మనం అడుగులు వేద్దాం. జాగ్రత్తగా గమనించు. (57-0922E) 57- అయ్యా, మిగిలిన వర్తమానాలు ఉన్నట్టు ఈ వర్తమానం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే సంఘ క్రమాన్ని సరిచేసేటువంటి వర్తమానం కాబట్టి ఇది క్లాస్ తీసుకున్నట్టుగానే ఉంటుంది. ఏదో క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ చెప్తుంటే విని నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. ఈ వర్తమానం యొక్క అంశ క్రమమే అలాంటిది. ఎందుకంటే ఇది టీచింగ్ మెథడ్లోనే వెళ్తుంది. చూసి నేర్చుకోవడము, విని రాసుకోవడము అలాంటి వర్తమానమే ఇది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. 57-0922E దాంట్లో 278వ పేరా చూడండి. 278. కానీ ఇప్పుడు సభ్యులలో ఎవరికైనా విరోధముగా ఏదైనా ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే సహోదరుడికి సహోదరుడికి, సహోదరికి సహోదరికి, సహోదరికి సహోదరుడికి, మీలోనే ఎవరి గురించైనా ఎవరికైనా సరే
ఏదైనా ఫిర్యాదో, ఇబ్బందో, ఇరుకో, బాధో ఏదైనా కలిగింది అనుకోండి, ఏదైనా ఒక తప్పిదము జరగడమో, ఒకరి పట్ల ఒకరికి ఇరుకు ఇబ్బంది కలగడమో జరిగినట్లయితే ఇది మంచి గమనించండి. ప్రవక్త చెప్పుతున్నటువంటి క్రమం ఎలా ఉంటుందంటే మంచి గమనించాలి. ఇప్పుడు నేను పిల్లల ఉదాహరణకు తీసుకుంటున్నా, మీరు పెద్దవాళ్ళకు దీన్ని అనుభవించి చూసుకోండి. షము గారికి జాన్ గారికి ఇద్దరికి గొడవ జరిగింది, ఏదో భేదాభిప్రాయం వచ్చింది, సమస్య ఉత్పన్నమైంది. వెంటనే ఏం చేయాలి? జాను ఇబ్బంది కలిగజేయడం వల్ల షము గారికి బాధ కలిగింది. ఇప్పుడు షము గారు ఏం చేయాలి? చలో పాస్టర్ కదా కదా, నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అయ్యా అర్థం కాలే. జాన్ దగ్గరికి వెళ్ళాలా? పాస్టర్ దగ్గర రాకూడదా? అయ్యా అస్సలు రాకూడదు, అస్సలు రాకూడదు. ఎందుకు? పాస్టర్ బిజీగా ఉంటాడు, డిస్టర్బ్ చేయొద్దనా? కాదు కాదు, దానికి ఒక క్రమం ఉంది. సంఘానికి దేవుడు పెట్టిన క్రమములో వాక్యానుసారమైన క్రమ ప్రకారంగా సమస్తము జరగాల. సరే, ప్రవక్త గారు అంటే చూడండి, మీరు ఎవరిపైన ఒకరికి ఏదైనా విరుద్ధం, ఇరుకు, ఇబ్బంది, బాధ కలిగితే మొదటిగా మీరు చేయాల్సింది ఏంటి? ఏమన్నాడు ఆయన? నీవు ఆ సహోదరుడి దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. నీవు మాత్రం వ్యక్తిగతంగా వీళ్ళతో మాట్లాడాలి. ఆయన నీవు మాత్రమే ఒంటరిగా ఉండి జరిగించవలసిన సంభాషణ ఇగా ఉండి తీరాలి. అలానే ఉండాలా? ఖచ్చితంగా. డైరెక్ట్ పాస్టర్ ఇరికియొద్దా? అట్లా ఇరికిచ్చిన క్షణాన్ని సంఘానికి దేవుడు పెట్టిన క్రమాన్ని దాటి మనం అడుగులు ముందుకేసినట్టే. ఇక దుష్టుడికి అవకాశం ఇచ్చేసాం మనం ఆల్రెడీ. తర్వాత ఒకవేళ వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు గనక వారు ఒకరొకరు అంగీకరించాల, వారు వ్యక్తిగత సంభాషణ వలన వారు సమాధాన పడల, తర్వాత ఏం చేయమన్నాడు? అప్పుడు దాని తర్వాత కార్యముగా దేవుడు పెట్టిన మరో క్రమం అక్కడ ఏర్పాటు అవ్వాలి. ఏంటది? అది సంగతి. సంఘ సభ్యుల్లో ఎవరో ఒకరిని తీసుకెళ్ళాలి. ఎప్పుడు? డీకన్స్ లేనప్పుడు. డీకన్ రాగానే ఏం జరుగుతుందంటే అప్పుడు డీకన్ పని వారి ఇరువురి మధ్యలో సమాధానాన్ని నెలకొల్పడానికి డీకన్ వెళ్ళిపోవాలి. అక్కడ ఏం చేయాలా? ఇప్పుడు జాన్ గారికి, మన షమ్ గారికి సమస్య వచ్చింది, నేరుగా వెళ్ళాడు, ఎందుకు అది కుదరలే, సమాధానం చెల్లె. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా? డీకన్ గారు. డీకన్ ఎవరు? బిల్లి గారు. డీకన్ బిల్లి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా డీకన్ గారు, ఇదిగో నా సమస్య ఇట్లా ఉంది, ఏం చేయమంటారు ఈ సమస్యను బట్టి అని వాడి గోడంతా డీకన్ గారు వెలబుచ్చుకుంటే, డీకన్ గారు వ్యక్తిగతంగా సహోదరుడితో మాట్లాడి ఇరువురిలో కూర్చోబెట్టి ఇరువురిని సమాధాన పరిచేటువంటి పని డీకన్ గారు చేయాలి. సార్నో ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్లో కూడా పాస్టర్ రావద్దా? అయ్యా రావద్దు. మీరు గుంజాలనుకున్న రాడు. ఎందుకంటే అదొక క్రమం సంఘానికి. అది ఆ క్రమం గుండానే జరగాల. ఇరుకొచ్చిన, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, ఏ క్రమం అయితే సంఘానికి దేవుడిచ్చిన సంఘ క్రమ ప్రకారం జరగాలి. ఇప్పుడు డీకన్ ఉంటే ఈ రెండో మెట్లో డీకన్ వస్తాడు. డీకన్ లేకపోతే మాత్రము సంఘంలో ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఆత్మతో నింపబడిన వారు ఉంటారో వారిని తీసుకెళ్ళాలి. ముందుగా చెప్పాలి, ఇది రెండో మెట్టు. మరి మూడో మెట్టు ఏది? చదువునన్నా. డీకన్ తీసుకొని ఆ సహోదరుని పట్టుకుని ఆ యొక్క ఇబ్బంది కలిగజేసిన సహోదరుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు కూడా గ్రహించకపోతే, అంగీకరించకపోతే, సమాధానపరచబడకపోతే అప్పుడు దాన్ని సంఘ స్థాయికి తీసుకురావాలి. కాపరి దూరితే ఏమవుతుందంటే సంఘ స్థాయి వరకు వచ్చి అక్కడ రెండు ఆప్షన్లు బయటకు వస్తాయి. నా మాట వింటున్నారా? కాపరి స్థాయికి రాగానే అక్కడ అంగీకరించుట, క్షమించుట లేదా బహిష్కరించుట, ఈ రెండు కొత్త ఆప్షన్లు ఉత్పన్నమవుతాయి అక్కడ. నా మాట వింటున్నారా? సంఘ స్థాయి వరకు ఏ విషయమైనా సరే వచ్చిందంటే అది తీవ్ర స్థాయికి చేర్చబడినట్టే.
నేరుగా సంఘ స్థాయికి దేన్ని తీసుకురావాలో ఆశపడతామంటే అయితే ఉండడమా ఊడడమా అన్నదాన్నే సంఘ స్థాయి వరకు తెచ్చుకోవాలి. కానీ సమాధాన పడదాము, వాక్యానుసారంగా వెళ్దాము, క్రమాన్ని పాటిద్దాం అన్న చోట మాత్రము ఈ మెట్లు పాటించి తీరాల్సిందే. మొదటి నేరుగా వెళ్ళడము, 2 పెద్దల్లో ఒకరిని లేదా డీకన్ని తీసుకుని వెళ్ళడము, డీకన్ అందుబాటులో ఉంటే అంటే డీకన్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తే, అలాగ లేకపోతే ఎవరో ఒకరు సహోదరులను పట్టుకుని వెళ్ళడము, చివరికి సంఘస్థాయికి తీసుకెళ్ళడము. అక్కడ కూడా ఈ సమస్య గనక సొల్యూషన్ లేకపోతే అప్పుడు కాపరి దిగిన తర్వాత కాపరి స్థానంలో కూడా అది జరగకపోతే అప్పుడు కాపరి లేఖనాల ఒత్తి చూపించి ఇదిగో ఈ వైపున తప్పు ఉంది, ఈ వైపున తప్పు లేదని చెప్పి కాపరి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతో సంఘం నిలబడాల. మీరు వింటున్నారా? ఇది క్రమం. సంఘంలోనికి ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను తీర్చడానికైనా క్రమ ప్రకారంగానే తీర్చాలా. ఏది జరిగినా సరే దానికి ముందుగానే దేవుడు తన ప్రవక్త ద్వారా క్రమాలు పెట్టాడు. ఆ క్రమాన్ని తూచా తప్పకుండా మనం పాటించి లోబడాల్సిందే. ఇప్పుడు మీకు సమస్య వచ్చింది, నా అంతటి నాకు దూరాలనిపించి గబుక్క నేను వచ్చి దూరాలనుకున్నది దూరకూడదు. నేను మొదలుగా మీకు అవకాశాన్ని ఇవ్వాలా. నా మాట వింటున్నారా? ఎందుకంటే క్రమమే మనలను దేవుడి ఆత్మను పొందగలిగినటువంటి ఒక గుంపుగాను, దేవుడి ఆత్మ లేని గుంపుగాను విభజించేది క్రమం ఒకటే, వేరేది ఏది చేయదు. క్రమం నడుస్తుందా, సమస్త క్రమ ప్రకారం వాక్య ప్రకారం జరిగిందా, బస్ అక్కడ దేవుడి ఆత్మ ప్రకారం సమస్త కార్యాలు చోటు చేసుకుని వచ్చాయి. ఇలాగూ చేయడానికి అనేకమైన కార్యాలను గురించి మాట్లాడడానికి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. దానిలోనే ఈ క్రమాలను విస్తృతంగా అన్ని విషయాల్లో ఏర్పాటు చేయడానికి సంఘం యొక్క స్థానిక కార్యాలయాలు 5 అవసరం. ఏమేమి అవి? 1 ట్రెజరర్ ఎవరు? డబ్బు సంచి అనక బేట ఎవరు రారిగా, రేపటి దిన ట్రెజరర్గా ఇవ్వండి, ఎవరిగా డబ్బు సంచి అందరికి యువత ఇసుక గుర్తొచ్చి ఎవరు ముందుకు రారు. కాదు నాన్న, కోశాధికారి. అంత మంచిగా ఉంది పదం, అంత చక్కగా ఉంది బయట. ట్రెజరర్ అంటే కోశాధికారి, డబ్బు పైన అధికారిగా ఉండే వ్యక్తి. తర్వాత 2వది ట్రస్టీ. ట్రెజరర్ అంటే డబ్బు పైన అధికారి. ట్రస్టీ అంటే మరమ్మతులకు, నిర్మాణాలకు, భవనాలకు సంబంధించి, స్థలాలకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించి వీటన్నిటిపైన అధికారి. ఒకరిగా దీనిలో ఎక్కువ మంది ఉండొచ్చు. ట్రెజరర్లు చాలామంది ఉండొచ్చు, ట్రస్టీలు చాలామంది ఉండొచ్చు. తర్వాత 3వది ఏంటన్నా బిషప్ ఓవర్సీరు, పర్యవేక్షణ అధికారి. కరెక్టేనా? తర్వాత ఎల్డర్ అంటే ఎల్డర్ అంటే ఎవరు? ఎల్డరు డీకన్ వేరే ఒకటే? వేరు ఒకటే. మీకు అర్థం కాలే? ఇప్పుడు ఉదాహరణకి ఈనాడు బోర్డు ఉపయోగపడుతుంది. మంచిగా గమనించు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఒక ఆయన డీకన్గా ఉన్నాడు. మంచిగా గమనించాలి. దీనిలో 39 సంవత్సరాల డీకన్ ఒక ఆయన, 45 సంవత్సరాల డీకన్ ఒక ఆయన ఉన్నాడు. తర్వాత దీంట్లోనే 50 సంవత్సరాల ట్రెజరర్ ఉన్నాడు, 45 సంవత్సరాల ట్రెజరర్ ఒక ఆయన ఉన్నాడు. 20 పదులు ఒకటి లేదు కదా, ఉండవు. 20 పదులకు దీని అవకాశాలు లేవు. మీరంతా ఇంకా చిన్నపిల్లలే. తర్వాత మంచిగా గమనించాను, 60 సంవత్సరాల ట్రస్టీ ఒక ఆయన ఉన్నాడు, 37 సంవత్సరాల ట్రస్టీ ఒక ఆయన ఉన్నాడు. చూస్తున్నారుగా? దీంట్లో ఈ విభాగాల్లో ఇగో ఈయన ఎవరైతే ఆ ప్రత్యేకించబడిన ఆ విభాగాలలో వయస్సునందు వృద్ధులుగా, పెద్దవారిగా, జ్ఞానం కలిగిన వారిగా, అనుభవాలు కలిగిన వారు ఉంటారో వీరు పెద్దలుగా, ఎల్డర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. వయస్సునందు వృద్ధి పొందిన వారు, పెద్దవారై ఉన్నవారు
ప్రత్యేకంగా ఒక గుంపుగా ఉండవచ్చు, దీనిలో ఉంటూ దీనిలో కూడా రెండు కలిపి చేయొచ్చు. మీకు అర్థమైందా? అసలు మీకు పెద్దల గురించి చూపిస్తాను చూడండి. మీకు పెద్దలు అనే దాని గురించి స్పష్టత కలిగితే అనేకమైన విషయాల గురించి స్పష్టత వస్తుంది. ఫిలదెల్ఫియా సంఘకాలము, సార్ క్షమించాలి, పెర్గమ సంఘకాలము, యూ విల్ రికాల్ దట్ ఐ బ్రాట్ అవుట్ అని టైప్ చేయండి. యూ విల్ రికాల్ దట్. అమ్మా మైక్ తీసుకోండి తల్లి, మైక్ ఇవ్వండి అమ్మా. తెలుగులో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుందిగా. అదಲ್ಲ బాగా ఒక నిమిషం. యూ విల్ రికాల్ దట్ ఐ బ్రాట్ అవుట్. నికోలాయితుల సిద్ధాంతంలో అనే టాపిక్లో కనబడుతూ ఉంటుంది చూడండి. యూ విల్ రికాల్ దట్ ఐ బ్రాట్ అవుట్ ఇన్ ద ఎఫెసియన్ ఏజ్ దట్ ద వర్డ్. ప్రవక్త గారు అంటారు, ఇక్కడ ఎఫెసీ సంఘ కాలంలో ఒక పదాన్ని నేను బయటకు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను కదా. ఏంటది? ద వర్డ్ నికోలైటన్. నికోలాయితులు అనే పదాన్ని గురించి మాట్లాడుతూ, ఇట్స్ కమ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. ఇది 2 గ్రీకు పదాల నుంచి వస్తుంది. ఒకటి నికో, విచ్ మీన్స్ టు కాంకర్. నికో అంటే జయించుట, జయించుటకు. అండ్ లావ్, విచ్ మీన్స్ ద లైటీ. నికోలైటన్ మీన్స్ టు కాంకర్ ది లైటీ. నికోలాయితులు అంటే సంఘమును జయించుట. నౌ వై ఈజ్ దిస్ సచ్ ఎ టెరబుల్ థింగ్? ఎందుకని సంఘాన్ని జయించుట అనేటువంటిది ఒక భయంకరమైన కార్యముగా ఎందుకున్నది ఇది? ఇట్ ఈజ్ ఎ టెరబుల్, ఇది చాలా భయంకరము. బికాజ్ ఎందుకంటే గాడ్ హ్యాస్ నెవర్ ప్లేస్డ్ హిస్ చర్చ్ in the hands of elected leadership which moves with the political mindness. రాజకీయమైనటువంటి ఆలోచనల గుండా వెళ్ళే తలకాయ కలిగిన వాడి చేతి కింద దేవుడు తన సంఘాన్ని ఎన్నడికి పెట్టాడు. తెలుగులో దొరికిందా? చదవండి. ఎందుకే నన్ను నడిపిస్తూ ఉన్నారు? కనికరం చూపొచ్చుగా. చదవండి, తెలుగులో చదవండి. దేవుడు ఉంచాడు. రాజకీయ బుద్ధితో, అరే దీని సౌండ్ పెంచచ్చు కదా కొద్దిగా, అరిచేరి చేస్తూ ఉన్నా నేను. ఒకరు ఈ మైకిల్ దగ్గర ప్రేరణ గలవరు ఒకసారి నన్ను. ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, సంఘములో రాజకీయపు ఆలోచనలు బుద్ధి కలిగిన వాడి చేతిలో దేవుడు తన సంఘాన్ని లీడర్గా ఎన్నడికి పెట్టాడు. రాజకీయ వ్యక్తులు ఏం చేస్తారయ్యా? తన లబ్ధి కొరకు ఒక చోట ఒక వేషాన్ని, మరో చోట మరో వేషాన్ని వేస్తాడు. తన లబ్ధి కొరకు కొంతమందిని తొక్కైనా సరే తను లేపుకోవాలని ప్రయత్నిస్తాడు. వాడు లబ్ధి కోసం ఏం చేస్తాడు? హిందుత్వం దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటాడు, ముస్లిం దగ్గరికి వెళ్ళి క్యాబ్ పెట్టుకుంటాడు, క్రైస్తవం దగ్గరికి వెళ్ళి హల్లెలూయా అంటాడు. సార్, రాజకీయ బుద్ధి అలాగే ఉంటుంది. వీడు ఎక్కడ ఏ ఎండక గొడుగు బట్టి వెళుతున్నటువంటి ఇలాంటి ఆలోచన వ్యక్తి కలిగిన ఆ యొక్క లీడర్షిప్ నాయకత్వం కింద తన సంఘాన్ని పెట్టాడు. తర్వాత చూడాలి అంటాడు, ఆయన దేవుని చేత అభిషేకింపబడిన ఆత్మచే నింపబడిన వాక్యముచే జీవించుచున్న వారి చేతులలో ఉంచెను. 3 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఎవరి చేతుల్లో పెడతాడు? తండ్రి పాస్టర్ అయితే అతడి కొడుకు చేతుల్లో సంఘాన్ని పెడతాడు అని అనలే. వారసత్వంగా రాజకీయాలు వస్తాయేమో, వారసత్వంగా యాజకత్వాలు రావు అయ్యా. కొత్త నిబంధనలు వారసత్వంగా యాజకత్వాలు రావు. దేవుడు తన సంఘాన్ని ఎవరి చేతిలో పెడతాడయ్యా అంటే, తన చేత అభిషేకించబడి, తన చేత పిలువబడి, ఆత్మ చేత నింపబడి,
వాక్యము చేత తన జీవితంలో ప్రతి నిర్ణయము, తన నడవడిక వాక్యానుసారంగా ఉండాలని చూసుకునే వ్యక్తి చేతిలో పెడతాడు తప్ప వ్యక్తిగత లబ్ధి కోసం చూసే వ్యక్తి చేతిలో పెట్టడు. ఈ 3 అర్హతలు కనుక ఏ వ్యక్తిలో లేకపోకుండా అతడి కింద సంఘం నడుస్తుందంటే సంఘమా నువ్వు జాగ్రత్త. నువ్వు ఇప్పటికే నికోలాయితుల క్రియల చేత జయించబడితివి. భయంకరమైన ప్రవక్త అంటాడు, ఇట్స్ అ టెర్రబుల్ థింగ్. దేవుడు నియమించాడా? దేవుడు తన ఆత్మతో నింపాడా? మరియు అని అంటాడు, 3వది ఏంటది? వాక్యానుసారమైన నడవడిక జీవితం అతనిలో ఉందా? మంచిగా గమనించాలా. ఈ 3 ఉన్న వ్యక్తి కింద మాత్రమే దేవుడు తన సంఘాన్ని, తన మందను, ఇదిగో నువ్వు పట్టుకో, నేను పాత్రగా వాడుకుంటా అని నిలబెడతాడు. ఈ 3 లేవా ఖచ్చితంగా బయటకు వచ్చేసేయాల్సింది ఎక్కడున్నా సరే. నా మాట వింటున్నారా? ఈ 3 లేని చోట నిలబడకూడదు. అది ఇదివరకే నికోలాయుల చేత జయించబడిన సంఘం. అది భయంకరమైన పరిస్థితి. తర్వాత చూడండి అంటాడు, వారు వారు ఎట్లా అంటే దేంతో పోషిస్తారు? నువ్వు బాధతో వచ్చినా, ఇరుకుతో వచ్చినా, ఇబ్బందితో వచ్చినా, కక్షతో వచ్చినా, క్రోధంతో వచ్చినా, ఇదిగో లేఖనం ఇలాగ చెప్తుంది, లేఖనం ఇలాగ చెప్తుంది, లేఖనము 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 వాక్యంతోనే పోషించాలా. నువ్వు బాగా అమితానందంతో వచ్చినా లేఖనం ఇలాగ చెప్పుచున్నదనాలా, నువ్వు కోపంతో వచ్చినా లేఖనం ఇలాగ చెప్పుచున్నదనాలా, నేను సంఘంలో ఉండి వెళ్ళిపోతా లేఖనం ఇలాగ చెప్పుచున్నది చెప్పాలా, నేను నా జీవితాంతం నా ప్రాణాన్ని కూడా నీకు వెచ్చిస్తా పాస్టర్, లేదు లేఖనం ఇలాగ చెప్పుతుందని చెప్పాలా. ఏ సందర్భమైనా సరే వాక్యముతోనే పోషించేవారిగా ఉండి తీరాల. తర్వాత ఆయన అంటాడు, చదువు, వారు వాక్యముతో జనులను పోషించుచు నడిపించెదరు. ఆయన జనులను తరగతులుగా విడదీయలేదు. ఆ జనులను పరిశుద్ధ యాజకత్వము నడిపించవలనని కోరలేదు. నాయకత్వము తప్పకుండా పరిశుద్ధముగా ఉండవలనది నిజమే. అయితే సమాజమంతయు అలాగే ఉండవలను. అంతేకాకుండా దేవుడికి మరియు జనుల మధ్య యాజకులు లేదా సేవకులు లేదా అటువంటి వారు ఎవరును మధ్యవర్తులుగా వాక్యములో ఎక్కడా లేరు. అంటే విశ్వాసికి దేవుడికి మధ్యలో మధ్యవర్తులుగా క్రీస్తు ఒక్కడినే పెట్టాలా. క్రీస్తే అయ్యా మీ పాపాలు కడగబడ్డానికి నేను ప్రయత్నం చేస్తాను, నేనేమని, నా పని ఏంటి? నీ కోసం నేనేదో నా వంతునే ప్రయత్నం చేసి ప్రార్థన చేస్తాను, కానీ నీకు నీ దేవుడికి మధ్యలో మధ్యవర్తి క్రీస్తు తప్ప మరో వ్యక్తి ఉండకూడదు. నీ యొక్క నిర్ణయాలు, నీ నడవడిక, నీ గమ్యాలు, నీ మార్గం అంతా కూడా లేఖనానుసారంగానే పెట్టబడి ఉండాలి. క్రీస్తు వలన మాత్రమే ఏర్పాటైందై ఉండాలా. నువ్వు ఎవరికి లోబడాలా? వాక్యానికి లోబడాలా, క్రీస్తుకు లోబడాలా. క్రీస్తు గుండా సహోదరులకు, కాపరులకు, స్త్రీలు, భర్తలకు లోబడి తీరాలి. నా మాట మీకు అర్థమవుతుందా? సరే ఇంకొంచెం ముందు చదువు అంటాడు, ప్రభువుని ఆరాధించుటకు ఆ విధంగా విభాగింపబడినట్లు ఎక్కడనూ లేదు. అందరూ కలిసి తనను ప్రేమించి సేవించవలని దేవుడు కోరెను. ఆ నీతి సూత్రములను నికోలిజము నాశనము చేసి ఇందుకు బదులుగా జనుల నుండి యాజకులను వేరుగా చేసి, జనుల నుండి యాజకులను ఎట్లా చేసిందంటే, అమ్మో ఇల్లు పైన చూడబడ్డ కొమ్మలు కలిగినటువంటి వ్యక్తులు ఇల్లు. మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? కాపర్తో పాటు కూర్చున్నవాడే నువ్వు అవుటే, నువ్వు కాపర్తో పాటు భోజనం చేసేవాడే నువ్వు అవుటే. ఏంది ఇది? నికోలాయితుల తత్వం అని సిద్ధాంతం అని తెలీదా? జనుల నుంచి యాజకులు వేరు చేస్తారా? ఎట్లా వేరు చేస్తావు? బాధ్యతల్లో వ్యత్యాసాలు ఉంటాయి, కానీ ఈ యాజకుడు కూడా జనుల్లోంచి వచ్చిన వాడేగా, ఈ యాజకుడు కూడా జనుల్లో భాగమేగా. కాదు, మీ బ్రీడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేము వేరు. ఈ వేరన్న చోట నీకు అర్థం కావాలి. అక్కడ ఆల్రెడీ నీ దిక్కువలైతే ఆత్మ జయించేసింది. మీకు అర్థమవుతుందా? అక్కడ దేవుడి ఒక ప్రవక్త చెప్తున్నా, అక్కడ సూత్రాలు చూడండి. ఆ నీతి సూక్తులు ఎలా మార్చారంటే, పాస్టర్లు వేరు, విశ్వాసులు వేరని చేసేసారు. ఎవ్వరు వేరు కదా, అందరూ ఒకటే, బాధ్యతలు వేరు, అంతే. తర్వాత చూడండి, జనుల నుండి యాజకులను వేరుగా చేసి వారిని సేవకులుగా ఉంచుటకు బదులుగా ప్రభువులుగాను నాయకులుగాను చేయను. ఇది జరుగుతుందా? అయ్యో ఏడ చూసినదేనా? అయ్యో
ఏ సంఘంలో చూసి ఇదే పద. ఒక విశ్వాసం వచ్చి కాపని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలా, ప్రత్యేకమైనటువంటి ఒక క్రమం ఉండాలా. అంటే మీరు ప్రభువులైపోయారు ఇప్పటికే. మీరు ఇప్పటికే మనుష్యులు విశ్వాసులు మిమ్మల్ని చేరుకొని ఎత్తులో మీరు పెట్టబడిపోయారు. కానీ ఇదంతా దేని గురించి మాట్లాడుతూ ప్రవక్త? సంఘంలో ఇదివరకు నికోలైతుల ఆత్మ, నికోలైతుల క్రియలు వచ్చేసింది అన్నదానికి పెద్ద సూచన ఇది. తర్వాత చూడండి అంటాడు, ఈ బోధ ఆ మొదటి కాలంలో ముందు ఒక క్రియగా ప్రారంభమాయను. ఎస్, ఆ సమస్య 2 మాటలలో వచ్చినది. పెద్దలు, ఎల్డర్ పెద్దలు, ప్రెస్బిటేరియన్, బిషపులు, ప్రతి సంఘములోనూ చాలా మంది పెద్దలు ఉన్నట్లుగా వాక్యము చెప్పుచున్నా గాని కొందరు ఈ బిషప్ యొక్క ఉద్దేశములను వ్యక్తపరిచి మంచిగా ఒక్క నిమిషం కొంచెం వెనక్కి సంఘములో మంచిగా గమనించాలయ్యా. ప్రతి సంఘములో చాలా మంది పెద్దలు ఉండినట్లుగా వాక్యము చెప్పుచున్నా గాని కొందరు ఈ బిషప్ యొక్క ఉద్దేశములను వ్యక్తపరిచి. ఎస్, అంటే వాళ్ళు ఏం చేశారంటే సంఘంలో ఎంతమంది పెద్దలు ఉంటారు? వాక్య ప్రకారం ఎంతమంది ఉండాలా? చాలా మంది ఉండాలా? అది చాలా మంది ఎట్లా పెద్దలు ఉంటారయ్యా? అంటే పెద్ద కొన్ని అర్థాన్ని తీసుకొచ్చి అసలైన వాక్యానుసారమైన అర్థాన్ని మీ ముందు పెడితే అప్పుడు ఒప్పుకోవాలి. ఓ తప్పదు, నేను పెద్దనే, అంగీకరించాల్సిందే అని అంటాడు. చూడండి, బిషప్ అనగా పెద్దల మీద ఆధిక్యతను, అధికారమును, నియంత్రణను కలిగి ఉండువాడని వారి అభిప్రాయము. వారు ఏం చేశారంటే బిషప్ అనే పదానికి వాళ్ళు ఎట్లా అర్థం తీసుకొచ్చారంటే విశ్వాసి, వీళ్ళపైన పెద్దల పైన ఒక ఆయన ఉంటాడు చూసారా, ఈయన బిషప్ అని వీళ్ళు కొత్త అర్థాన్ని పట్టుకొచ్చారు. మనుషులు చేసింది విశ్వాసులు, వీళ్ళపైన పెద్దల పైన ఇన్ఛార్జ్గా ఉండేవాడు బిషప్ అని ఒక అర్థంలోనికి మెల్లగా సంఘం తీసుకొచ్చి పెట్టింది. ఈ విషయంలోనే సత్యము, పెద్ద అను పదము వ్యక్తిని చూపించుచున్నది. ఎస్, కానీ బిషప్ అనే పదము వ్యక్తి యొక్క కార్యములను చూపించుచున్నది. కరెక్టేనా? పెద్ద అంటే ఒక వ్యక్తికి సంబంధించింది, బిషప్ అనేది ఒక కార్యాలయానికి సంబంధించింది. తర్వాత పెద్ద అనగా ఒక మనిషి, బిషప్ అనగా వ్యక్తి యొక్క కార్యాలయము. ఎస్, పెద్ద అను పదము ఒక వ్యక్తి యొక్క సాక్రమిక వయసును సామాన్యముగా ప్రభు యొక్క కాలములలో తెలియజేయును. అతను ఎన్నుకోబడినందువలన గాని లేదా అభిషేకింపబడినందువలన గాని పెద్దగా ఉండలేదు గాని అతడు పెద్దవాడై ఉన్నాడు. మీకు అర్థమైందా అయ్యా? ఇప్పుడు షమ్ గారికి 90 సంవత్సరాలు ఉదాహరణకి రా. షమ్ గారికి షాలేం, మన వీడి తమ్ముడికి షాలేంకి 35 సంవత్సరాలు ఉదాహరణకి. షమ్ గారిని నేను పెద్ద అని పిలిచా. అబ్బా మా అన్నను పెద్దని చేసాడు, నన్ను చేయి అని చెప్పాలి తమ్ముడు అంటున్నాడు. ఎంత వీడి వయసు ఎంత? 35. ఇక్కడ సంఘంలో పెద్దలంటే పెద్దలను పెట్టండి. యాంది పెట్టేది పెద్దల్ని? పెడితే వచ్చేది కాదు పెద్ద అంటే. మీకు అర్థమైందా? పెడితే వచ్చేది కాదు పెద్ద. నేను అవుతాను అనుకుంటే అయ్యేది కాదు పెద్ద. ఎవరు పెద్ద? కాలానుగుణంగా వయస్సు పెరిగి అనుభవాలు పెరిగినోడే పెద్ద. పాస్టర్ ఎన్నుకొని పెడతాడా? మీకు అర్థం కాలే, మళ్ళీ చదవండి. అది పెద్ద అను పదము ఒక వ్యక్తి వయసును సామాన్యముగా ప్రభు యొక్క కాలములలో తెలియజేయును. అంతేగా. పెద్ద అంటే దేని బట్టి పెద్ద? దేహాన్ని బట్టో ఎత్తుని బట్టో కాదు, వయస్సును బట్టి పెద్ద. అతడు ఎన్నుకోబడినందువలన గాని, ఎన్నుకున్నాడు కాబట్టి దానివల్ల అనుకుంటున్నారా? కాదు. అభిషేకిస్తున్నా కాబట్టి ఇకపై నువ్వు పెద్దగా ఉంటావు అంటారా? కాదు, అట్లా కాదు. ఇది అయ్యో అట్లుండరు. అయ్యో అతడు పెద్దవాడై ఉన్నాడు. పెద్దోడు కూడా పెద్ద. అతనికి ఎక్కువ వయసు ఉన్నది, అంతే. శిక్షణ ఉన్నది. చాలా కాసేపు అవుదాం అక్కడ, అంత క్లారిటీ ఇద్దాం అందరికి. ఇప్పుడు రండి నాతో పాటు ఎవరో వస్తారు, ఆత్మహత్య నింపండి, అందరూ రండి, చేతులు పెట్టండి, ఇతన్ని మనం పెద్దగా అభిషేకిద్దాము. అట్లా రాదు ఇది. సరే, మన సంఘంలో
పెద్దలు ఎన్నుకుందాం, ఓట్లేయండి, ఇగో పలానా ఆంధ్రయ్య గారు నిలబడరు కాబట్టి ఆంధ్రయ్య గారిని పెద్దగా అనుకుంటున్నాము, చేతులు లేపండి అని అన్నారు అనుకోండి. ఇట్లా ఎన్నిక చేసుకునేది కాదు ఇది, ఓట్లు వేసేది కాదు ఇది, కాపురు పెట్టుకొని చేతులు వేసేది కాదు. పెద్ద అంటే ఏందయ్యా, వయసులో పెద్ద. దీనికి పెట్టేదేముంది, దీన్ని పెట్టడం ఉంటుందా? పెట్టడం అనే కార్యక్రమమే లేదు. వయస్సులో నీకు శిక్షణ, వాక్యమునందు అనుభవము, దేవుడి యందు నీ కొద్దిపాటి అనుభవాలతో నువ్వు పెరుగుతూ వయసులో పెద్దే. ఇక మళ్ళీ కొత్తగా పెద్దలను పెట్టడం ఏంది? డీకన్స్ని పెట్టాలా. డీకన్లు వేరు, డీకన్లకు ప్రతిష్టలు ఉంటాయి, డీకన్లకు పరీక్షలు ఉంటాయి. మొదటగా వారిని పరీక్షించాలా, కొంతకాలం వరకు పరీక్షించిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అన్నట్టు కాసేపు, అంటే పరీక్షా సమయము. ఆ తర్వాత కూడా పరీక్ష సమయంలో వారిని నిలుపుకుంటే అప్పుడు వారిని ప్రతిష్ఠించడం జరుగుద్ది. పెద్దలను ప్రతిష్ఠించడము, పెద్దలను ఎన్నుకోవడము, పెద్దలను అభిషేకించడము ఇది లే. నీకు ఆధార్ కార్డులో వయసు పెరిగిందని పెద్దలే. అరే మీరు అంగీకరిస్తలేరేంటి? ఈ వర్తమానానికి ఆమె అందురా అనాల్సిందే. ఇప్పుడు చెప్పండి, మన సంఘంలో పెద్దలు ఉన్నారా? అరే అచ్చా, కొంతమందికి నన్ను పెద్దోడు అంటే నచ్చదు, నేను ఇంకా కుర్రోని అనుకుంటున్నాను. అదేంది? నిరసిన జుట్టు, సొగసైన కిరీటం, పెద్ద అనిపించుకోవడం దాని అర్థం ఏంటి తెలుసా? ప్రభువు నిన్ను తనలో అత్యధికమైన ఆయుష్కాలం గుండా నిన్ను ఆశీర్వదించి బతికించాడని అర్థం. అదో మంచి విషయం. అది ఎటువంటిదంటే నువ్వు పెద్ద, ఈ పెద్దల్లా వద్దు అంటారు. వద్దనుకుంటే పోయేది కాదు, నువ్వు ఉండు అంటే ఉండేది కాదు. ఇది నేను ఉంటాను అంటే రాదు, నువ్వు ఉండు అంటే ఉండలేవు, నువ్వు వద్దు అంటే తొలగిపోదు. ఇంతకీ మీకు అర్థమైంది పెద్ద అంటే? కానీ తర్జమ పొరపాట్లలో ప్లేసింగ్ ద డీకన్స్ అంటే కార్యనిర్వహణ అధికారులు నియమించుట అని చెప్పాల్సిన చోట పెద్దలను నియమించుట అనే తర్జమా చేసరికి మొత్తం తేడా కొట్టేసింది. అందరి దగ్గర మొత్తం తలకిందులైపోయి, ఇంతకు మా సంఘంలో పెద్దలు ఏ సంఘంలో ఏ పెద్దని పెట్టాల్సి అక్కర్లేదు, పెద్దలు అలాంటి ఉంటారు. ఎవరు పెట్టవలసిన అవసరతలే, ఎవరు కోరుకోవాల్సిన అవసరతలే, ఎవరు తృణీకరించాల్సిన అవసరతలే. అయ్యా వయసులో చాలే పెద్దలు, వయసు పెరిగిందా ఆటోమేటిక్గా ప్రమోషన్, నీకే పెద్ద ప్రమోషన్ వచ్చా, అంతేనా? దీన్ని డీకన్స్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ కదా. డీకన్స్తో కన్ఫ్యూజ్ అయ్యే పదవి కాదు ఇది. అయ్యా మా పెద్దమ్మలు ఉండరు, పెద్ద బాబాయిలు ఉంటారు. స్త్రీలకు సంబంధించింది కాదు, పురుషులకు సంబంధించింది. అయితే తర్జమాల పొరపాటు వచ్చేసి కార్యనిర్వహణ అధికారులను ప్రతిష్ఠించుట లేదా నిలబెట్టుట అని పెట్టవలసిన చోట పెద్దలు నియమించుటాన్ని దగ్గర వచ్చింది ఈ తలనొప్పంతా. తర్జమా దగ్గర వచ్చిన పొరపాటు. దాంతో ఆయన అంటాడు, ప్రవక్త గారు అంటారు, పెద్ద అంటే అట్లా కాదు, వయస్సు పెరుగుతున్న కొలది పెద్దలే. అంటే ప్రతి సంఘంలో పెద్దలు ఉన్నట్టేనా? ఉన్నట్టే. వీరి బాధ్యత ఏంది? సరే మరి డీకన్స్ గురించి మాట్లాడదు, వీళ్ళ బాధ్యత తర్వాత చెప్తా. పెద్దలు ఏం లేదు, వారి తమ యొక్క అనుభవాలతో నాన్న అట్ట కాదు బయట ఇట జై అని చెప్పడమే నా బాధ్యత. తను వచ్చి తనకున్న అనుభవ జ్ఞానం చేత తాను చెప్పేటువంటి సలహాల రూపంలో కొన్ని మాటలు చెప్పడమే తప్ప పెద్దల్ని ఎవరు ఎన్నుకోరు, ఎన్నిక చేయరు, అభిషేకించరు, ఓట్లేయడం ఉండదు, తృణీకరించడం ఉండదు, ఏముండదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈ డీకన్స్ యొక్క బ్యాచ్లో ముగ్గురు ఉన్నారు, ఒక 40 సంవత్సరాలు, 39, 45. ఇలా ముగ్గురు ఎవరు పెద్ద? 45 అయినా పెద్ద. అవును, తప్పకుండా గీసిన. అవును చూశారు మీరు, గాడ్ బ్లెస్ యు. 45 ఏళ్ళు అయినా పెద్ద. వీళ్ళిద్దరిలో 50 ఏళ్ళు అయినా, వీళ్ళిద్దరిలో 60 ఏళ్ళు అంటాడు. నాకు ఈ పెద్దొద్దు అంటే నువ్వు వాక్యాన్ని వద్దన్నట్టే, వాక్య క్రమాన్ని వద్దన్నట్టే. వాక్యము చెబుతున్న క్రమ ప్రకారంగా నీకు వయస్సు పెద్ద ఉందా, నువ్వు పెద్దలే. నన్ను ఎవరు అఫీషియల్గా నాకు ఎవరు చెప్పలేదే, చెప్పరు. అంటే పుల్పిటి మీకు వెళ్ళి చెప్పాలనా ఏమని, ఈయన 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 పెద్ద అని చెప్పాలనా? కాదు, అక్కడ చెప్పేది కాదు ఇది. వయస్సునందు ఎవరైతే అనుభవాలతో ఎదిగి పెద్దవారిగా ఉంటారో వారు పెద్దలే. ఇది ఆటోమేటిక్గా వచ్చే స్థానం ఇది. ఎవరు నియమిస్తే, స్థాపిస్తే, ఎన్నుకుంటే, అభిషేకిస్తే
కొంతమంది గుంపు కలిపి బ్రదర్ ఇగో మేము నలుగురం కలిసి ఈయన పెద్దగా ఉంచాలనుకుంటున్నాము అంటే వచ్చేది కాదు ఇది. దేవుడు నేను సజీవుడిగా ఉంచి నీ వయస్సు పెరుగుతూ పెరుగుతూ నువ్వు ముందుకు సాగుతుండే నువ్వు పెద్దవే. అర్థమైందా? పెద్దకి డీకన్స్కి తేడా అది. డీకన్స్ వయస్సులో పెద్దవారై ఉండాలి అన్న రూల్ ఏమి లేదు, మితానుభవం కలిగిన వారే ఉండాలి. కానీ పెద్ద అంటే అందరికంటే ఎక్కువ వయసు ఉంటే పెద్దలే. ఇస్తారో మన సంఘంలో పెద్దలు ఉన్నారా? ఇప్పుడు ఎవరి పేరు చెప్పబాకండి, ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను యవ్వనస్తు అనుకుంటే నన్ను పెద్దలంటవేంది అనుకుంటారు. మళ్ళీ ముందు అధికారికంగా వాళ్ళు ఏమనుకుంటారో కనుక్కొని తర్వాత పెద్దలని చేద్దామని చేసినా చెప్పిన పెద్దలే ఫిక్స్. ఇది పెద్దలు ఉన్నారుగా అంటే ఇంతకీ మన సంఘంలో పెద్దలను పెట్టేశామా? అయిపా 5 కార్యాలయం అయిపోయింది. ఇంతేనయ్యా, సిలువ సులభమే. వాక్యాన్ని పాటిస్తూ వెళ్తే సిలువ సులభమే. 5 కార్యాలయం వచ్చేసింది అంతే. ఇంక కావాల్సిందని ఇంకా 4 ట్రెజరర్ కావాలా? అయ్యా డబ్బులు లెక్క రాస్తా, అడిగి తీస్తా, పారదర్శకంగా మెయింటైన్ చేస్తా. ఎవరు వస్తారు చెప్పండి, చేతులు లేపండి. అయ్యా ఎవరు చేస్తారు? బిల్లు చేస్తావా బేట? పిల్లలు చేయకూడదు, ఇది మితానుభవం కలిగిన వారు చేయాలి. ఇస్తాను ఇట్లాంటి దానిపైన రుత్విక్ లాంటి వాళ్ళని పెట్టాలా? లెక్కలు రానోళ్ళు అట్లా పెట్టేది కాదు ఇది. ఈ కార్యాలయాలు పెట్టడంలో అయ్యా ఒకే ఒక కార్యాలయానికి అత్యధికమైన శ్రద్ధ, దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా పరీక్ష టెస్ట్ అవసరమైంది డీకన్స్కి. డీకన్గా ఉండాలంటే తాత్కాలికంగా కొంతకాలం పెట్టాలా, పరీక్షించాలా. మరొకరిని పెడతారు వాళ్ళ సమయం అయిపోగానే. అట్లా కొన్నిసార్లు తిప్పిన తర్వాత అప్పుడు ఒక పర్మనెంట్గా డీకన్స్ పెట్టడం జరుగుతుంది. అంటే వారిని ఇక పరీక్షించబడ్డ తర్వాత పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆ డీకన్స్ కూడా సంఘానికి 6 నెలల నుంచి సంవత్సర కాలానికి ఒక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. ఇవన్నీ కూడా నిజంగా సంఘానికి అంత అవసరమా? చాలా అవసరమయ్యా, చాలా అవసరం. ఎందుకు చాలా అవసరమో తెలుసా? ఉదాహరణకి ప్రవక్త గారు చెప్పిన ఒక కొటేషన్ చూపిస్తా చూడండి. సరే ఇది మూసేస్తున్న తర్వాత చదువుకోండి. పెద్ద అంటే అర్థమైందిగా. తృణీకరిస్తారా? అవకాశం లేదు. అంగీకరిస్తారా? అధికారం లేదు. అంగీకరించే అధికారం లేదు, తృణీకరించే అవకాశం లేదు. ఇదంతే మీద పడ్డది, తీసుకోక తప్పదు. ఇక పెద్ద అంటే పెద్ద. ఎసారా? సరే చూడండి, ఇదేదో బాగుంది కదా, అడగడం కూడా లేదు. అడగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గానే 63-1226 కూర్చో చూడు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఉంటే ఏం చేసేవాడు? ఇప్పుడు చెప్పండి, పెద్ద అవసరమా కాదా? ఎంత చక్కగా కనబడుతుంది, అవసరమే. దేవుడు ఒక్క కుమార్తెను దీవించును గాక. 63-1226 సంఘక్రమము చర్చ్ ఆర్డర్ వర్తమానంలో 77వ పేరు చూడండి. వచ్చిన 5 ప్రశ్నలకు జవాబు వచ్చింది. కరెక్ట్, చదవండి. కరెక్ట్. ప్రశ్న: బ్రహ్మ సోదరుడా, సంఘ క్రమమునకు వచ్చిన కొత్త సంఘ ప్రతిష్ట సమయంలో ఇవ్వబడిన ఆజ్ఞలను బట్టి మేము మాకు అర్థమైనట్లు నడుచుకుంటూ ప్రయత్నించున్నాము. అలాగూ చేసినందువలన కొందరికి కోపం వచ్చి ఆలయమును విడిచిపెట్టి వెళ్ళిపోయేది. మంచి గమనించండి, ఏం జరిగిందంట? సంఘ పెద్దలను పెట్టి, సంఘ పెద్దలను అంటే మన పెద్దలు అంటారు, మనం కూడా కార్యనిర్వహణ అధికారులు డీకన్స్ని పెట్టేసరికి వీళ్ళు మారుతున్నప్పుడు కొంతమంది డీకన్స్ వారి పదవి కాలంలో పనిచేయించుండగా ప్రభు నడిపింపుని బట్టి, పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు నడిచిన విధానంలో కొంతమంది నచ్చల. ఇప్పుడు జోయల్ని పెడితే వీడికి నచ్చదు, వీడిని పెడితే వాడికి నచ్చదు. నచ్చని వాళ్ళు ఏం చేశారు? నేనేంది వాడిని డీకన్ అంగీకరించేది అని
సంఘం మానేశారు. మంచిగా గమనించాలి. డీకన్స్లో ఉండేటువంటి ఎన్నికలలో ఏదో విషయాన్ని బట్టి కొంతమంది విశ్వాసులు సంఘాన్ని ఆపేశారు, మానేశారు. ఇప్పుడు మానేసిన విశ్వాస దగ్గరికి ఎవరు వెళ్ళాలా? అయ్యా మీరు కొట్టుకొని కాపర్ మీద భలే పడితేరే, ఇది బాగుంది. ఇక ఉరిమెల్లి మంగళం మీద పడ్డదంట, అట్టగే ఉంది కథ. ఈ డీకర్ ఏదో చేశాడు, ఆ విశ్వాసకి ఏదో బాధ కలిగింది, మెడ చుట్టుకుంది ఎవరికి? అదే ప్రశ్న అడుగుతున్నారు. చూడండి, ముఖ్యంగా పిల్లలు కదా. ప్రతి సంఘంలో ఇదే బాధ. ప్రతి సంఘంలో కాపరి చెప్పింది పిల్లలు వింటారు, ఇది డీకన్ చెప్పింది వింటారా? వినరు అంటున్నారు. ప్రవక్త గారికి ప్రశ్న రాస్తారు, ఏ మరి మమ్మల్ని ఏం చేయమంటావు సోదరుడు బ్రహ్మా అన్నప్పుడు ఆయన అంటాడు, చెప్పాను కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి. ఎవరు? డీకన్స్ వెళ్ళి చెప్పారు. అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ ప్రశ్న రాశారు. అంటే మేము ఒకప్పుడు డీకన్స్ ఉండి పనిచేసినప్పుడు ఎందుకో మా నిర్ణయాలు కొంతమందికి నచ్చక సంఘాన్ని మానేసిన పెద్దలు ఉన్నారు, మాట వినని పిల్లలు ఉన్నారు. పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోలేదు. ఇంతకీ మేము సరైన మార్గంలో వెళ్తున్నామా సోదరుడు బ్రహ్మా అన్నప్పుడు ప్రవక్త గారు చెప్పిన సమాధానం చూడండి. దీన్ని ఇప్పుడు విడగొట్టి చూద్దాం. చూడండి, చదవండి. ఏం కాదు, సరియే, మీరు మంచి చేస్తున్నారా? అదేండి, వీరి వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగి సంఘానికి రావడం ఆపేస్తే మంచేనా? అయ్యా మంచి గమనించాలా. తర్వాత ఇవ్వబడిన శాస్త్రం అర్థం చేసుకునే రీతిగా అమలు చేయ ప్రయత్నించాము. మీరు మంచిదే చేయించున్నారు. ఇది పెద్ద ఒకరు రాసి ఉందరు, ఎందుకంటే ఇది పెద్ద యొక్క పని. ఎందుకంటే ఇది డీకన్స్ చేసే పని కాబట్టి డీకన్స్ లో ఎవరో ఒకరు ఈ ప్రశ్న రాసి ఉండొచ్చు అంటూ ఆయన అంటాడు. డీకన్స్ అనే జాబ్ ఎలాంటిదంటే కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది దుమ్మెత్తిపోసి తిడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ వర్గం ఉండి తప్పదు. కరెక్టేనా? తర్వాత దాని గురించి బ్రహ్మం గారు అంటారు, పాస్టర్కి ఏ దిక్కు లేదు, ప్రవక్తకి ఏ దిక్కు లేదు, డీకన్కి వచ్చిందా గౌరవాలు. ఆయన అదే అంటాడు, వాళ్ళు నా పైన తిరగబడుతున్నారయ్యా, డీకన్స్ నీ పైన పెద్ద తిరగబడరా. ఎవరి మీద కోప్పడతారు. ఏముంది చూసారా, ఏదో పొరపాటు ఉంది కాబట్టి ప్రవక్త అని చూడరు, డీకన్ అని చూడరు, పాస్టర్ అని చూడరు, వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో పొరపాటు ఉన్నది. దేవునితో వారు సరిగ్గా నడవకపోవడం వల్లే వారు ఇలాంటి దేవుడి కార్యాలయాలు కలిగిన వారికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అట్లా చేస్తుంది. క్రీస్తు ఆత్మ కలిగిన వ్యక్తి తన క్రమానికి, తన ఇంటికి, తన బోధకి లోబడినట్లుగా ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఈ బోధను, క్రమాన్ని, ఇంటిని దాటి ఒక వ్యక్తి వెళ్ళాడంటే అతను దేవుడి యొక్క ఆత్మ సరిగ్గా లేనట్టే. తర్వాత చూడండి, చూసారా, ఖచ్చితంగా డీకన్స్ సపోర్ట్ చేశాను అంటాడు. ఈ తల్లిదండ్రులు పిల్లలే సరిగ్గా లేరయ్యా, మీరు వాక్యానుసారంగా నడిచినప్పుడు మీ పైన వారు కోపడితిరా, వారే దేవుడిలో సరిగ్గా లేరు కానీ మీరు సరిగ్గానే ప్రవర్తించారు అంటున్నాడు ఆయన. మనము శరీరములో సంఘానికి ముళ్ళులాగుంటారు కొంతమంది ఉంటారు. వారు సంఘానికి రాక వారు వెళ్ళిపోయారు అనుకో, నెక్స్ట్ ఏం చేయాలా? వెంటనే కాపరి పంపించాలి అక్కడికి. పాస్టర్ వస్తే కానీ చర్చికి రావద్దిగా, అంతేనా? కాదు, వెళ్ళనియండి. ఇది వెళ్ళనియాలనా? ప్రేమ లేదు దీనికి.
తర్వాత వారి కొరకు ప్రార్థన చేయండి. చేయండి అయ్యా. చూసారా? ఎందుకంటే వాక్య విరుద్ధంగా నడుచుట వలన ఒకవేళ ఒక వ్యక్తి సంఘాన్ని మానేస్తే అతని దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డం కావాలి. వాక్యానుసారమైనటువంటి నడవడిక, వర్తమానానుసారమైన నడవడికను బట్టి ఒక వ్యక్తి అయినా సంఘాన్ని మానేస్తే ఏం చేయాలా? మేము వాక్యానుసారం నడిచి క్షమించు, తప్పైంది అన్న. ఏమందు అయ్యా? ఏమన్నా అక్కడ మీరు నీతివంతంగా మీ బాధ్యతగా మీరు డీకన్గా మీరు చేస్తే దాన్ని బట్టి ఒక వ్యక్తి సంఘాన్ని మానేస్తే ఇప్పుడు ఏం చేయాలా? మనము డీకన్ తీసేద్దామా? ఆ వ్యక్తి అక్కడ ఉండనియాలా, అతని కోసం ప్రార్థన చేయాలా. తర్వాత ఇంకో మెట్టు చెప్తాడు ప్రవక్త గారు. ఒకవేళ పెద్దలలో కొందరు ఒక రోజున వారి గృహములకు వెళ్ళవచ్చు. పెద్దలు వెళ్ళాలా? డీకన్స్ వెళ్ళాలా? పాస్టర్ కాదా? డీకన్ వ్యవస్థ లేకపోతే పాస్టర్ వెళ్ళాల్సి వస్తుంది. ఎస్ సార్ నో? డీకన్ వ్యవస్థ వచ్చిందనుకో, నువ్వు సంఘం మానేసావు అనుకో, నీకు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు వస్తారంటే డీకన్ నుంచి వస్తుంది. సోదరా, సంఘానికి రాలేదు, ఏదైనా ప్రాబ్లమా? మేము ఏదైనా సహాయపడగలుగుతామా? ఏదైనా ఇబ్బంది కలిగిందా? అప్పుడు నువ్వు డీకన్కి ఎంత ప్రేమ నేనంటే, పాస్టర్ కంటే ఎక్కువ ప్రేమ ఈయనకి. ఓరి నాయన, బాధ్యత అది. అట్ట మురిసేవు రేపు పొద్దున డీకన్ పెట్టిన తర్వాత. అది బాధ్యత. ఎవరు చేయాలంటే సంఘానికి మానేసినా రాకపోయినా వెంటనే వాళ్ళని ఫాలో అప్ చేసేటువంటి పని డీకన్దే. డీకనే వారి గృహానికి వెళ్ళడమో, వారిని సంప్రదింపులు జరపడమో, ఎందుకు తరచుగా మీరు రావడం లేదని అడగడమో, వీటిని గురించి చేయాల్సిన బాధ్యత డీకనే చేయాలి. తర్వాత వారు ఎందుకు వెళ్ళిపోయారు సంఘంలో నుంచి? డీకన్ వెళ్ళి కనుక్కోవాలి. తర్వాత వారిని ప్రయత్నించండి. అది సాధ్యము కాని యెడల, ఒకవేళ కాలేదనుకో, వెళ్ళారు, ప్రయత్నించారు, సమాధాన పల్లె, ఏం చేయాలి? ఇంకో మారి వెళ్ళాలి కదా? ఈసారి వెళ్ళి కాలు పట్టుకోవాలా కదా? ఏం చేయాలా? మీతో కూడా ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకొని వెళ్ళండి. చూసారా క్రమం ఎలా ఉందో? వాక్య క్రమాన్ని దాచిపోకూడదు. సంఘ పెద్దలు ఒకటి వెళ్ళాలి, మాట్లాడాలి, సమాధాన పరచాలి. వినలే, ఇంకొక ఇద్దరు ముగ్గురు పట్టుకుని వెళ్ళాలి, సమాధాన పరచాలి. అప్పుడు విన్నారా? ఓకే. వినలేదా? తర్వాత అప్పుడు అర్థమవుద్ది. ఒకవేళ అప్పటికైనా జరగకపోతే సంఘానికి ఈ విషయం సంఘ క్షేత్ర స్థాయికి అంటే కాపరి స్థాయికి, సంఘ స్థాయికి తీసుకెళ్ళాలి. తర్వాత కాకపోతే ఈ సమూహమునకు చెందని వారైన యెడల ఓకే వారిని తీవ్రంగా మందలించవలెను. సంఘానికి సంబంధించిన వాడైతే ఒకలాగా, సంఘానికి సంబంధించిన వాడైతే ఒకలాగా. అదే ఉందా? లేకపోతే అందరూ ఒకే రకంగా చేద్దామా? నియమాలు అలా ఉండవు. సంఘాన్ని నడిపించే నియమాలు వేరు. అతడు సంఘంలో కొత్తగా చేర్చబడిన వాడా, ముందు నుంచే ఉన్నవాడా, ఇదివరకు అనేకమైన తప్పిదాలు చేస్తున్నవాడా, ఇప్పుడే కొత్తగా చేశాడా, వారు సంఘ సభ్యులుగా ఉన్నారా, లేదా సంఘంలోకి బయట ఉన్న వ్యక్తుల చూసి నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత మందలించాలి. ఎస్, తప్పకుండా. ఇది సంఘం యొక్క శాసనము. ఇటువంటి సంగతులు ఇక్కడ జరగరాదు. వాటి జరగకుండా చూడవలెను. ఆ విషయంలో చేయవలసింది తప్పక చేయవలెను. ఈ టేపు ద్వారా నేను దీనిని వెళ్ళగలుగుతున్నాను. ఈ మాట్లాడుతున్నది నేనని వారు వినవలెను. మీరు కాదు, మీరు నన్ను ఈ ప్రశ్నలు అడిగారు. నేను దేవుని యొక్క వాక్యం నుండి సాయశక్తులు ప్రయత్నించి నా జవాబులు ఇచ్చి ఉన్నాను. ఆ జనులు కోపగించి మా యొద్ద నుండి వెళ్ళిపోయిన యెడల దాని విషయంలో ఏమి చేయమని వాక్యము చెప్పుచున్నది బెన్హం సోదరుడా, వారు మనలోని వారు కారు కనుక మనలో నుండి వెళ్ళిపోయి ఉండేది. అంతే, వారు సంఘము నుండి విడిచి వెళ్ళిపోయేది. మేము చెప్పిన దాన్ని ఇతరులు, ముఖ్యముగా పిల్లలు వినడం లేదు. చూసారా? సంఘాన్ని ఒక వ్యక్తి వదిలి వెళ్ళిపోయినా, సంఘానికి రావడం ఆపివేసిన క్రమం గ్రహించారా? ఎవరు రావాలి? మొదటిగా డీకన్. ఆయన వచ్చినప్పుడు కూడా సమాధాన పడకపోతే ఎవరు రావాలి? ఇద్దరు రావాలి. అప్పుడు కూడా సమాధాన పడకపోతే సంఘ స్థాయికి తీసుకెళ్ళాలి. సంఘ స్థాయికి తీసుకొచ్చాక లేఖనానుసారంగా ప్రభు యొక్క పరిశుద్ధ నడిపింపును బట్టి కాపరి తీసుకుని నిర్ణయంతో సంఘం అంతా నిలబడాలి.
ఇంతేనా? ఎసారనో? ఇంతేగాని ఈ క్రమాన్ని దాటి ఏ ఒత్తిడి కలగజేసినా ఈ క్రమాన్ని దాటి ఈ సంఘం నడవదు. నా మాట వింటున్నారా? మన సంఘము ఏదైతే ఈ వర్తమాన ప్రకారంగా ప్రవక్త గారు చెప్పిన క్రమంతో ఇదే క్రమానికి లోబడుద్ది. లేదు మాకు మొదటి స్థాయిలోనే మాకు కాపర్ రావాలా, కాపర్ వచ్చి కూర్చుంటేనే మేము వస్తాం, లేకపోతే రామన్నం అనుకో, గాడ్ బ్లెస్ యు, నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తాం. నా మాట వింటున్నారా? క్రమాన్ని దాటడానికి మీరు ప్రోత్సహించొద్దు, నేను లోబడి భయపడొద్దు. అది క్రమం ప్రకారంగా జరగాల. కరెక్ట్. తర్వాత పిల్లల గురించి మాట్లాడుతూ, ఎందుకంటే సంఘానికి రాని వారి విషయంలో కూడా డీకన్స్ బాధ్యతే. సంఘానికి ఒక వ్యక్తి అబ్సెంట్ అయినా కూడా డీకనే కనుక్కోవాలా. మళ్ళీ పాస్టర్ ఫోన్ చెప్తే రేపటి దినాన పాస్టర్కి ప్రేమలు అనుకోబాకండి, క్రమ ప్రకారం నడుద్దాం. ఏ క్రమం వర్తమానం చెప్పింది అదే క్రమం నడుద్దాల. తర్వాత చూడండి, పిల్లల విషయంలో చెప్తాడు ఆయన. పిల్లలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిందే. ఎక్కడా? మీరు ఇంటికి రావడానికంటే మునిపే మీ ఇంట్లో మీ పిల్లలను పట్టుకొని, ఒరేయ్ ప్రార్థన మధ్యలో ఊకే లేవబాకరా, వాష్రూమ్కి వెళ్ళబాకమ్మా, నీళ్ళు తాగడానికి ముందుగానే చూసుకోరా, సరిగ్గా కూర్చోరా, నిద్రపోవద్దురా అని వాడికి క్రమశిక్షణ ఇంటి దగ్గర మీరు చెప్పాలా. ఇక్కడ క్రమశిక్షణ నేర్పించే స్థలం కాదు ఇది. క్రమశిక్షణలో ఉన్న వ్యక్తులకు వాక్యం నేర్పించే స్థలము. పిల్లలకు ఇంటి దగ్గర మీరు నేర్పించుకొని తీసుకురావాలా. వీడికి వచ్చా కాపర్ చెప్పాలా, ఏయ్ నువ్వు కూర్చో, నువ్వు లేవురా, నువ్వు మాట్లాడు, నువ్వు జరుగురా. ఊరిని ఆయన ఇంటి దగ్గర మీరేం చేస్తున్నారు? మొత్తం క్రమాన్ని మనం అటు ఇటు వేసేసాం. అని అంటాడు, క్రమశిక్షణ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు మీరు అక్కడ నేర్పించుకొని రావాలి. నా పిల్లలైనా సరే లేకపోతే ఎవ్వరికి మినహాయింపు లేదు. మరి ఎవరైనా సరే నాకు తెలియజేయండి, వారు క్రమంగా లేరని. నేను చూసుకుంటా ఇంట్లో ఏం చేయాలన్న వాడి పని. ఒకవేళ సరిగ్గా ప్రవర్తించకపోతే నేర్చుకునే వరకు ఇవన్నీ చదివిపియాలి. అయ్యో ఈ పాస్టర్ డేర్గా చెప్పొద్దు, డేంజర్ ఇవన్నీ నేర్పించే వరకు ఇక్కడ ఉండాలంట. పిల్లలు అల్లరి చేస్తుంటే బయటకు తీసుకెళ్ళిపట్టేయాలి. ఈ పాస్టరు మేము ఇంత దూరం నుంచి వచ్చింది వాక్యం వినడానికా, దూరం ఉండడానికా, ఇప్పుడు అంటాడు. మీరు వింటున్నారా? అదే వర్తమాన క్రమం. వారు సరిగ్గా ప్రవర్తించని పిల్లలైతే ఖచ్చితంగా వారు దూరంగానే ఉండాలి. మరి దూరంగా ఉంటే ఆయన ఆత్మలు చచ్చిపోతాయి. కాబట్టి ఏం చేశారు? ఒక దేవుడు ప్రభు వచ్చి కొత్తగా రేకులు వేయించాడు అక్కడ. వింటున్నారా? దాని కింద 2 ఫ్యాన్లు వేస్తాము. తల్లులు సరిగ్గా ప్రవర్తించాలి, పిల్లల్ని తీసుకొని అక్కడ కూర్చొని ఆ చీరల ఫ్యాన్ కింద అక్కడ నుంచి వినాల వాక్యం. మీరు వింటున్నారా? ప్రవర్తించుట ఇంటి దగ్గర నేర్పాలా, ఇక్కడికి వచ్చినాక ఒకవేళ ప్రవర్తించకపోతే బయట దూరంగా కూర్చోవాలా. అసలు నేను చెప్తున్నా బయట కూర్చోమని, ప్రవక్తేకంగా దూరమే అంటున్నాడు. మీరు వింటున్నారా? మనం ఇంకొంచెం కనికరంతో మాట్లాడే ముక్కలు ఎక్కువ చెప్తున్నాము. ఆయన ఏకంగా అసలు సంఘంలో పిల్లలు సరిగ్గా ప్రవర్తించి సంఘానికి దూరంగా ఉండమంటున్నాడు ఆయన. ఎందుకంటే పిల్లల గుండా ఎదుటి వ్యక్తులకు కలిగేటువంటి బాధను ప్రవక్త గారు మరో చోట ఏమన్నాడు? సాతాను గిల్లుట అన్నాడు ఆయన. గుర్తుందా? సాతాను గిల్లితేనే పిల్లలు అల్లరి చేస్తారు సంఘంలో అని చెప్తా ఉంటాడు. కాబట్టి మనం అట్లే మనం ఏమంటే దూరం ఉండండి. ప్రత్యేకమైన గది మన ప్రస్తుతానికి లేదు కాబట్టి దూరం ఫ్యాన్ పెడతాము. ఆ రేట్ల కింద దూరం ఉండి అక్కడి నుంచి నేను కనబడతాను. మీరు వాక్యం వింటూ మీరు బలపరచబడి మీ పిల్లల్ని సరి చేసుకోండి. తర్వాత అయ్యా అది మీకే, మీ ప్రవక్త చెప్పింది. తర్వాత ఇది ఇట్స్ నాట్ ఏ ప్లేస్ టు ప్లే. ఇది ఆడుకునే స్థలమా? కొంతమంది చర్చికి వచ్చినప్పుడు పిల్లలను తీసుకొస్తారు. అలా బాధ ఏంటంటే మేమేమో వాక్యం సరిగ్గా వినాలనుకుంటాం, మా పిల్లలే వినియరు. అప్పుడు ఏం చేస్తారు? 1 అర కేజీ బఠానీలు, 2 ప్యాకెట్ల బిస్కెట్లు, 2 ప్యాకెట్ల కేకులు, కురుకురే. బద గుర్తొచ్చింది బెట్ట నీకు. ఇట్లా అన్ని రకరకాల ప్యాకెట్లు తీసుకొచ్చి, అంటే మీరు పిక్నిక్ చేసుకోవడానికి వచ్చిర్రా, వాక్యం వినడానికి వచ్చిర్రా? మళ్ళీ కొంతమంది చర్చిలో ఆడుకుంటారని చెప్పి బొమ్మలు తీసుకొస్తారు. నేను చూసా, చర్చిలో ఆడుకుంటారని చెప్పి బొమ్మలు పట్టుకొచ్చి ఇస్తారు.
మీ వాక్యం ఏంటంటే మావాడు ఆడుకుంటాడు. ప్రవక్త అంటాడు దిస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ టు ప్లే. తర్వాత ఇది దేవుని గృహము, ఇది దేవుడి గృహము, ఇది ఆటలాడు స్థలం కాదు, ఇది ఆడుకునే స్థలం కాదు కదా, స్కేటింగ్ చేయే చోటు కాదు, ఇది ఇట్లా అని జారేటువంటి స్కేటింగ్ చేసే స్థలం కాదుగా. నోట్స్ రాసుకోవచ్చు. ఆహా, ఇక పెన్ను బుక్ బట్టి రాస్తారే పిల్లలు, రాస్తానే 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 ఉంటారు. ఇది నోట్స్ రాసుకునే స్థలం కాదే. నవ్వుకునే స్థలం కాదు, నవ్వుకోవడానికి స్థలం కాదే. ఇది దేవుని మందిరము, ఇది దేవుడి మందిరము. భక్తిగా దీనిని కొనసాగించవలెను. పిల్లలు చేసేదాన్ని కూడా ఖండిస్తున్నాడు ఆయన. అబ్సల్యూట్గా ఎవరైనా సరే దేవుడి మందిరంలోకి వచ్చినదా ఆడుకోవడానికి, తినడానికి, తిరగడానికి, లేకపోతే నోట్స్ రాసుకోవడానికి, ఇలా నవ్వుకోవడానికి, ఈ పనులు చేయడానికి ఈ మందిరాన్ని మనం వాడకూడదు. ఇంటి దగ్గరే మనం నేర్పించాలి. ఏమని? మరి నాయన, తల్లి, నాన్న, బిడ్డ, మందిరానికి వెళ్తున్నాం, అక్కడ ఈ పనులు చేయొద్దు అని చెప్పాలి. ఒకవేళ వారు మందిరంలో సరిగ్గా నడవగలిగేటువంటి శిక్షణ లేకపోతే సంఘానికే దూరం ఉంచమని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన మందిర పవిత్రతను కాపాడుటకై పిల్లల వల్ల కలిగే ఇబ్బందిని కూడా ఎంత బలంగా కొడుతున్నాడో చూడండి అయ్యా. తర్వాత చూడండి, మీరు ఆరాధనకు వచ్చుచున్నారు. ఇక్కడ మీరు వచ్చింది కేవలం ఆరాధించడానికే, నాట్ ఈవెన్ టు విజిట్. అంటే దర్శించడానికి కూడా కాదు, కలుసుకోవడానికి కాదు. ఇక్కడ వచ్చింది ఆరాధనకి, ఆరాధనే చేయాల. తర్వాత దర్శించుట కాదు, ఇది పిక్నికా? 2 బిస్కెట్ ప్యాకెట్లు, 3 చిప్స్ ప్యాకెట్లు, ఇంకేం పట్టుకొస్తారు? సోంపు. పెద్దలు కూడా నమ్ములుతారు కొంతమంది. ఏంటది? ఏదైనా పిక్నిక్ స్థలమా? తినడానికి వచ్చాము ఇక్కడికి ఏమన్నా? కాదుగా. ఈ మందిరంలోకి వచ్చి ఇక్కడ తినడం ఏంటి అయ్యా? ఇంటికాడ తినిపించలేవు నీ పిల్లకాయలకి? ఒకరినొకరు కలుసుకోవడానికి స్థలం కూడా కాదు. చర్చిలోకి వచ్చింది మీరు ఒకరినొకరు కలుసుకోవడానికి కాదు, ఆరాధన చేయడానికే వచ్చారు. ఇది పరిశుద్ధాత్మతో మీరు సంధి చేసుకోవడానికి, ముఖాముఖి అనుభవం కలిగడానికి వచ్చిన స్థలం ఇది. దాని కొరకే నియమించాలా, దానికే వాడబడాలా. ఆయన చెప్పుచున్న దానిని వినవలెను. వినాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు. ఏంటది? పాస్టర్ ఏమో ప్రార్థన చేసుకొని వాక్యానికి ముందు ఓన్లీ బిలీవ్ అన్నప్పుడు రావాలా కదా. కానీ నేను ముందు వచ్చి కూర్చుంటా. ఎందుకంటే ఒక్కొక్కరు 2-3 పాటలు పాడొద్దని, అల్లరల్లరి కావద్దని, సమాధానమే ఉండడానికి ఏం చేయాల్సి వస్తుంది? ముందు వచ్చి నిలబడాల్సి వస్తుంది. ఇస్తారో ప్రార్థన కోసం కొట్టుకుంటున్నారు, పాటల కోసం కొట్టుకుంటున్నారు, వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడయ్యా అంటే ఈ 5 సంఘ స్థానిక కార్యాలయాలు చక్కగా పెట్టబడ్డప్పుడు వాటి స్థలాలు ఏర్పడతాయి. అంతేనా? చూడండి తర్వాత చూడండి. ఆయన చెప్పుచున్న దానిని వినవలెను. వినవలెను. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు. కాదు. ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి ఇక్కడికి మనం రాలేదు. ఇక్కడ దానికోసం రాకూడదుగా. క్రీస్తుతో సహవాసం చేయడానికి వచ్చాము. ఆమేన్. కేవలం దేవుడితో సహవాసం చేయడానికే ఈ స్థలం. కానీ ఒకరితో ఒకరు మాట్లాడడానికి, ముచ్చరించడానికి, కలవడానికి, నీ చీర చెంగు బాగుంది, కొత్త చొక్క బాగుంది, ఈ ముచ్చట్ల కోసం ఇక్కడ రాలే. వీఆర్ నాట్ హియర్ ఫర్ దట్. మనం వచ్చింది కేవలం ఆరాధన చేయడానికి, ఆరాధన కొరకే వచ్చి చేయాలా. తర్వాత అంటాడు ఇది ఆరాధన గృహము, పిల్లలు తప్పక క్రమశిక్షణ కలిగి ఉండవలెను. ఎవరు నేర్పించాలి క్రమశిక్షణ? పాస్టరా? బ్రదర్ కొట్టండి మా అబ్బాయిని. నేను కొడతా, మరి మీరేం చేస్తారు ఇంటి దగ్గర? నేను సరి చేస్తా, నేను క్రమశిక్షణ పెడతా. మీరేం చేస్తారు ఇంటి దగ్గర? మీరు చెప్పాలిగా, మీరు నేర్పించాలిగా. ఈసారినో తల్లిదండ్రులుగా మీరు, సంఘ కాపరిగా నేను, అందరం పనిచేస్తేనే పిల్లలు మారేది. నేను ఉన్నటువంటి పిల్లల యొక్క మానసిక స్థితి అలాంటిదే. వాడు ఇట్లా కదిలిస్తే ఇంకెక్కువ చేస్తున్నాడు. కదిలించకపోతేనే కొద్ది గొప్ప బాగుంటాడు, కానీ కదిలిస్తే ఇక మొత్తం రేకులు వెళ్ళిపోతాయి. ఇక తర్వాత
తప్పక క్రమశిక్షణ కలిగి ఉండవలెను. తల్లిదండ్రుల మాట వినవలెను. ఎస్. దీనిని వారికి తెలియజేయుడి. పెద్దలు చెప్పిన దానికి పిల్లల తల్లిదండ్రులు లోబడితే సరి. డీకన్స్ మాటకి తల్లిదండ్రులు ఖచ్చితంగా లోబడవలసిందే. ఎంతమంది డీకన్స్ ఉంటే అంతమంది మాటల్ని పిల్లల తల్లిదండ్రులు లోబడి తీరాల. ఇది వర్తమాన ఆజ్ఞ, సూచన, కట్టడ చేయవలసిందే. తర్వాత లేకపోతే తల్లిదండ్రులు కూడా సరి చేయాల్సిందే. ఇక పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు సరి చేయకపోతే ఇక తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టుకుని సరి చేయాలా. ఏమని, మీ పెంపకాలు సరిగా లేవు, మీరు మార్చండి, మీరు గద్దించండి, మీరు బలపరచండి అని ఇద్దరి క్లాస్ పీకాలంట. ప్రశ్న ఎంతది? తల్లిదండ్రులకు వారి పిల్లల గురించి తెలియజేసి ఉన్నాము, వారిని గురించి ఏమి శ్రద్ధ వహించడం లేదు. వారు ఈ సంకసర్పలైన నీతో కూడా 2 లేదా 3 తీసుకుని వెళ్ళి ఆ తండ్రిని ఒక రహస్య స్థలంలోనికి పిలవలేను. దేనికి? పిల్లల గోల ఎక్కువైనప్పుడు సరిగ్గా ప్రవర్తించకపోతే ఏం చేయాలంటే తల్లిదండ్రులలో తండ్రిని తీసుకొని కదా. మళ్ళీ చదవండి. వారు ఈ సంకసర్పలైన ఓకే నీతో కూడా 2 లేదా 3 తీసుకొని వెళ్ళి ఆ తండ్రిని ఒక రహస్య స్థలంలోనికి పిలవలేను. పిల్లల తండ్రిని తీసుకొని ఇది రహస్య స్థలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి ఆలయంలో ఒక చోటుకి పిలవవచ్చును. ఏదో ఖాళీ రూమ్లో ఒక రూమ్లోకి వెళ్ళి ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా సరే, నేను కావచ్చు, నేనైనా సరే, నెవిలు కావచ్చు, నెవిలైనా సరే, కావచ్చు, బిల్లి అయినా సరే, పిల్లవాడు కావచ్చు, పిల్లలైనా సరే, సహోదరు కాల్విన్ కూడా కావచ్చు, ఎవరైనా సరే, అతని పిల్లల్లో ఒకరు కావచ్చు, మీలో వారు ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే మనము ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నాము. ఎస్. కానీ మనము దేవునికి ఆయన వాక్యమునకు బద్ధులమై ఉన్నాము. కాపరి, పెద్ద, డీకను, విశ్వాసి తేతాడలేదు, అందరూ లేఖన వాక్యానికి లోబడవలసిందే. వారిని పక్కకి తీసుకెళ్ళి ఆ వ్యక్తులు ఎవరైనా ఎంత పెద్దవారైనా కావచ్చు, యథార్థంగానే ఉండాలా. పెద్ద చిన్న అనుభవజ్ఞులు అయ్యో కొంచెం మాట అంటే ఫీల్ అవుతారు. ఏం సంబంధంలే. వాక్యమే ఉపవేశరహితమైన సంభాషణతో ప్రతి ఒక్కరు వాక్యానికి లోబడవలసిందే. తర్వాత లేకపోతే దేవుడు మనతో ఎట్లా మాట్లాడగలడు? ఎట్లా ఉంటాడు? మనమే పక్షపాతం చూపిస్తే గనక ఎట్లా కుదురుద్ది? ఆయన మన పట్ల ఎట్లు యథార్థముగా ఉండగలడు? చూసారా? ఇది ఒక క్రమము. దేవుడి మందిరము ఇలాగే మనము ఉంచవలెను. ఇదే క్రమము. ఇప్పుడు ఎంటైర్ ప్రాసెస్ లో పాస్టర్ ఎక్కడ కనపడ్డాడు మీకు? లేడే. కానీ ఈ వ్యవస్థ లేని చోట మొత్తం పాస్టరే కనబడతాడు. ఎసారు ఈడ ఆడ అక్కడ ఇక్కడ పిల్లల విషయంలో పాస్టరే, పెద్దల విషయంలో పాస్టరే, సంఘంలో రాని వారి విషయంలో పాస్టరే, ఆర్థిక విషయంలో పాస్టరే, నిర్మాణ విషయంలో పాస్టరే. ఏడ చూసినా ఈడు మోహన్ చూడలేక పాపం అప్పుడప్పుడు మా బ్లెస్సి మోహన్ చూడాలా. ఎక్కడ పోయినా ఈడ కనబడ ఇక్కడికి కూడా వచ్చిన్నాడు మొహం పెడుతుంది. హార్మోన్కి వచ్చిన వీడు, మా ఇంటికి కూడా వచ్చిన ఎక్కడైనా వీడైనా పాపం డీకన్లు పెడితే బిడ్డ సంతోషపడుతుంది. పర్లేదు మొహం మారింది, వేరేవాడు వచ్చాడు, కొత్తవాడు వచ్చాడు అనుకుంటుంది. లేకపోతే ప్రతి చోట పెద్దవాళ్ళ పులిపిడి దగ్గర వీళ్ళే, పిల్లల కూడికల్లో వీళ్ళే, సరిచేసేది వీళ్ళే, అన్ని చోట్ల పాస్టరే కనబడుతుంటే పాపం వాళ్ళకు వికసం అయిపోయింది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలా. దేవుడు చెప్పిన సంఘ స్థానిక కార్యాలయం ఏర్పాటు చేస్తే కొన్ని కొత్త మొహాలు కనబడతాయి, కొత్త క్రమం ఏర్పడి కొత్త ఫలాలు ఉత్పత్తి అవుతాయి. ఎస్ సార్ పెడతాం ఈ క్రమం వైపు. ఇంకా డీకన్స్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. డీకన్స్ యొక్క బాధ్యతలో చాలా బాధ్యతలు ఉంటాయి. అన్ని కార్యాలయాల్లో డీకన్ బాధ్యత చాలా ఎక్కువ పనులతో కూడుకుంది. చాలా ఎక్కువ పనులు, ఎక్కువ అవమానాలు. చూసారా కొంతమందితో సంఘానికి విశ్వాసాలు మానేశారట. అంటే ఆ పదవి అలాంటిదే, ఆ బాధ్యత అలాంటిదే. దానికి ఉన్న నియమాలు, హద్దులు, దానికి ఉండే జాగ్రత్తలు. ఈ 5 కార్యాలయాలలో దుష్టుడు ఎక్కువగా దూరేది 2 కార్యాలయాలు. ఒక డీకను, 2 ట్రెజరరు. ఇచ్చున్నారా? దుష్టుడు ఎక్కువగా లాగి వినియోగించుకుని 2 వ్యక్తుల్ని.
ఒక డీకన్ని వాడతాడు, 2 ట్రెజరర్ని వాడతాడు. డీకన్ని అధికారం కోసము, ట్రెజరర్ని డబ్బు విషయమే. ఈ రెండే సాతానికి అత్యంత దగ్గరగా ఈజీగా పడిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. పడిపోకుండా ఉండడానికి ఎలా ఉండాలో అవి కూడా తెలుసుకొని తర్వాత మన సంఘంలో ఎన్ని పెడదామా? దేవుడు మా కృపను బట్టి ఈ రోజున 5 కార్యాలను పెట్టేశాం మనం. ఏంటది? పెద్దలు పెట్టేశాము. దేవుడు వాళ్ళు దీవించింది కాక మిగిలిన సంగతుల తర్వాత తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తొలిగొండ సంఘంలో పెద్దలు వచ్చేసారా? ఆమేన్. చలో ప్రార్థన చేసుకుందాం. క్రమం ఉంటేనే ఏదైనా బాగుంటుందయ్యా. క్రమం ఉన్న చోట దేవుడు ఉంటాడయ్యా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడ మహాగణ పరిశుద్ధుడా యేసు స్తోత్రం చేస్తున్నాము. ప్రభువా, మరొక దినమున మా జీవితంలో ప్రభువా మీ సన్నిధానంలో నేను మిమ్మల్ని కలుసుకున్నకు మరొక అవకాశం ఇచ్చిన వందనాలు యేసయ్యా. నిజంగా నేను పరిశుద్ధులుగా ప్రవర్తించి పరిశుద్ధులకు ఉంచి సర్వోన్నతుడా నా తండ్రి సజీవంగా ప్రవేశించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తాను. ప్రభువా, మీ కృప, మీకు ధన్యత, మీకు భాగ్యము ప్రభువా. సర్వోన్నతుడా ప్రభువా, మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తాను. నిజంగా నాయన కారణంలో మీరు తోడు నుండి నాయన పరిశుద్ధ కీర్తనలో తోడు నిర్వహిస్తున్నారు. పుత్రుల మీద ఆశ్రమం నిర్వహిస్తున్నారు. పరిశుద్ధమైన అదేవిధంగా సాక్షి మార్గంలో కూడా మీరు తోడు నిర్వహిస్తున్నారు. ఈ సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టుకున్న బట్టి స్తోత్రం చేస్తున్నారు. ప్రభువా, ఆశ్చర్యకరవు, అద్భుతకరవు, నీతులకి సాయం రాజా. ప్రభా, మీరే మా కొండ మా దుర్గము, మా ఆశ్రయం మీరేంటారు. మా కాపరి, గొప్ప కాపరి, మా ప్రధాన కాపరి విన్నాయన. అన్నింటి నుంచి మమ్మల్ని కాపాడి మా ప్రయాణంలో సమస్తం నుంచి నాయన తండ్రి మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన తండ్రి మీ రెక్కల మీద భద్రపరిచి యేసు రాజా నాయన మీ రెక్కల మీద మేము మోస్తున్నందుకు దేవుడు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. దాసులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మమ్మల్ని మధ్యకు ఇచ్చిన విధానాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాము. మీరు తండ్రి ఇంతవరకు నాతో మాకు మాట్లాడుతున్నారు. సంఘములో ప్రభా సంఘ క్రమము పాటించవలసినదిగా ప్రభా మీరు చెప్తున్నారు. అవునన్నా దేవా, మీకు దాసులకు ప్రవక్త ద్వారా ఏదైతే సంఘ క్రమము బోధించుకుంటున్నారో ఆ సంఘ క్రమమును ప్రభా ఈ యొక్క సంఘమును అమలుపరచుటకు దేవా ఏదైతే మేము తండ్రి సిద్ధపడవలసి ఉంటున్నామో, ఏ విధంగా సంఘ క్రమాన్ని మేము తండ్రి అలవరుచుకోవాల్సి ఉంటున్నామో, ఏ విధంగా సంఘ క్రమానికి మేము లోబడవలసి ఉంటున్నామో ప్రభా 5 రకాల కార్యాలయానికి ప్రభా మేము ఏ విధంగా అయితే తండ్రి చేయాలని తండ్రి ఓ ప్రభావం ప్రవేశపెట్టవలసి ఉంటున్నామో పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా మీ స్తోత్రం మాట్లాడే ప్రభా సంఘంలో పెద్దలు ఏ విధంగా వారి పెద్దలు అయితే ఉంటున్నారో ప్రభా ఇదివరకు వారు తండ్రి పెద్దలుగా తండ్రి నేను ప్రభా వాటి క్రమం ప్రకారం ఆయన ఇక వయసులో పెద్ద అయిన వారిని తండ్రి పెద్దగా నియమించవచ్చిన ప్రభు ఆయన పెద్దలుగా ఉన్నటువంటి వారు వయసు రీత్యా అనుభవం రీత్యా వాక్యములో తండ్రి యేసుక్రీస్తు రాజా సర్వోన్నతుడా యేసయ్య మీ స్తోత్రాలను అనుభవం రీత్యానైనా పెద్దలుగా ఉంటుండగా ఆ పెద్దవి కానీ ప్రభునైనా వారి తండ్రి నేను గ్రహించినైనా వారి తండ్రి ప్రభు యేసుక్రీస్తు రాజా సంఘంలో పెద్దలుగా వారితో ప్రవర్తించడానికి సహాయం చేయించింది. జీవన ప్రభు యేసయ్య ఈకలు బీకల్స్ పెట్టవలసిన వాళ్ళు వింటున్నాం. కానీ నేను ప్రశ్నలు ప్రభు తండ్రి దిగువ ప్రభా పెద్దలని ప్రభా పరిశుద్ధ బిషపులు ఆయన మీకు స్తోత్రాలు ప్రతిదీ ఒక క్రమంలో పెట్టవలసిందనగా నాయన మీరే తండ్రి జీవన ప్రభా నాలో మాలో తండ్రి నాయన ఎవరు ప్రభు తండ్రి యోగ్యులు మీరు కానీ ప్రభా మీరే ఆ యోగ్యతను ఇచ్చి ప్రభా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రాలు యోగ్యులుగా మీరే చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ యొక్క వ్యక్తి అనుకుంటే కాదు కానీ ఇదిగో ఈ యొక్క వ్యక్తి పెడితే కాదు కానీ
జీవన ప్రభా జీవధిపతి మీరు తయారు చేయమని ప్రార్థిస్తాము. సహాయం చేయండి. దేవుడు తండ్రి నాయన మీకు స్తోత్రం అన్నారు. జీవన ప్రభా ఇవి అక్రమము తండ్రి నాయన ఉన్న చోట ప్రభా అక్కడ అన్నది మాత్రమే ఉండదు కనుక ఆయన క్రమమున్న చోట మీరు ఉండే దేవుడు కనుక ఓ ప్రభా ఇక సంఘానికి ఒక క్రమాన్ని దయచేయమని ప్రార్థిస్తాము. సహాయం చేయండి. చెప్పండి నా తండ్రి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ సమయం అంతా కూడా మీ ఆదరణ స్వాధీనం ఉంచుకోండి. మీ దాసులు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరు మీ ఆదరణ స్వాధీనం ఉంచుకోమని మనం ప్రార్థిస్తూ ఉంటాము. పరిశుద్ధాత్ముడ సర్వశక్తి సంపన్నుడ, నిజముగానే సంఘానికి ఉండవలసిన క్రమాన్ని గురించి, దానిలో స్థానికంగా ఉండవలసిన కార్యాలయాలను గురించి నీవు నీ యొక్క ప్రేమైన ఈ సంఘంతో మాట్లాడుచున్నారంటే ఖచ్చితంగా నీ చిత్తానుసారమైనటువంటి ఆ కార్యాలయాలను పెట్టాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి మొదటగా దాని గురించినటువంటి పూర్తిదైన సమాచారము వీరిలోనికి అది బహిర్గతం చేయబడిన తర్వాత నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వీరిలో నుంచే ఆ కార్యాలయాలను పూర్తి చేసేటి వారిని నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రభా ఈ మనుషుని ఆధిపత్యము, మనుషుల నిర్ణయాలు, ఏ యొక్క గుంపు యొక్క ప్రభా ఆలోచనలు నెరవేర్పు జరగక కేవలం నీ పరిశుద్ధాత్మ నియంత్రణలోనే సమస్తము జరిగించబడలాగిన సహాయం దయచు. అనేకులు పొరబడుతున్నట్టుగా కాకుండా పెద్దల విషయంలో ప్రభా నిజమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపకుండా మాత్రమే సమస్తము జరిగించబడినట్లుగా మా అందరిపైన కృప చూపమని ప్రార్థన చేస్తాం. సాక్ష్యములు చెప్పిన పిల్లలను కూడా మీరు దీవించండి, బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన ఈ బుధవారం దినమున జరగబోతున్నటువంటి ఆ కృతజ్ఞత కూటమి విషయంలో కూడా నీవే మార్గాలు సిద్ధపరచమని, సరళం చేయమని, నీ ప్రేమైన పిల్లలందరినీ కూడా ప్రభా నీవే వారి యొక్క నడుములు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా నాయన ప్రార్థన అవసరతలు కోరి ఉన్న వారిని ఆయన ఈ సమయంలో మీ చేతికి అప్పగిస్తూ జ్ఞాపకం చేయించుండగా కనికరం చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము. సుధా సహోదరి యొక్క వారి యొక్క ఆటో విషయంలో కూడా కృప చూపండి. అన్నిత సహోదరి యొక్క గృహమును పరిశుద్ధపరచడంలోను, సుందరి అనేటువంటి సహోదరి యొక్క వివాహ విషయంలోను, నాయన సుబ్బలక్ష్మ గారి యొక్క కాలి యొక్క ఇన్ఫెక్షన్ విషయంలో కూడా తోడుగా ఉండండి. ఆ సమస్తం నుంచి కూడా ఆ కుమార్తెకి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. తెనాలిలో ఉన్న విలియం కేరిన బాలుడి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరే తోడుగా ఉండి పరిపూర్ణమైన స్వస్థత కుమారుడికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సృంజని యొక్క అడినాయిడ్స్ విషయంలో కూడా డాక్టర్లు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్తూ ఉండగా నాయన ఇప్పటికీ మేము అనేకమైనటువంటి నాయన కార్యాలకు మేము సాక్షులమై ఉన్నాము. వైద్యులు చెప్పుచున్న దానికి నీ కృప కనపరుచుచున్నటువంటి ఆ మార్గములకు ఎంత తేడాను మేము చూసిన ప్రజలం కనుక పరిపూర్ణమైన స్వస్థత కుమార్తెకి ఇప్పుడు అనుగ్రహించబడును గాక. నాయన దైవదర్శన్ గారి కుటుంబంలో కూడా అనారోగ్యంతో బాధపడుచుండగా వారందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం కింద తీసుకొని వచ్చుచుండగా పరిపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు నామములో కుటుంబానికి లభించును గాక. నీవే కృప చూపి కాపాడమనియు, జరగనే ఉన్న ప్రేమ విందులు కూడా తోడుగా ఉండమనియు, తిరిగి నీ ప్రియులు ప్రభు వారి గమ్యస్థానాలకు చేరబోచుండగా ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.